మహాభారతం తత్వార్థం మనం చేస్తున్నాం. బందీ అష్టావక్రుల వ్యక్తీకరణ, వేదముల గురించిన వ్యక్తీకరణని మనం చేస్తున్నాం. వాళ్ళు వేదములు వ్యక్తం చేశారు కానీ సామాన్య భాషలో. అసలు మీకు తెలిసిన వాదం అంటే కొట్లాడుకోవటం అని కాదు, వాదం అంటే వ్యక్తీకరణ అని అర్థం. అందుకని వాదన అనేది వాద అస్మి, కుతర్కము ఇదంతా అదంతా వేరేగా ఉంటుంది. బందీ తర్వాత అష్టావక్ర, బందీ అష్టావక్ర అట్లా వస్తున్నారు. బందీ ఏక గురించి చెప్పారు. వేదం ఏకమన్నాడు, వేదం ద్వి అన్నాడు. ఈయన ఎవరు? అష్టావక్రుడు. వేదము త్రి అన్నాడు బందీ. వేదము చతురు అన్నాడు ఎవరు? అష్టావక్రుడు. వేదము పంచ అన్నాడు ఇప్పుడు ఎవరు? బందీ. పోయిన వారం పచ్చి విస్తార వచ్చినాయి, పచ్చి వ్యక్తీకరణ ధాతువులతో వేదం యొక్క అర్థాన్ని చక్కగా చెప్పుకున్నాం. పంచాగ్నేయ పంచపద చ పంక్తి, ఈ పంచ ఆగ్నేయ అని ఐదు అగ్నులు అని, దేహంలో 5 అగ్నులు అని చెప్తుంటారు. పంచ అంటే 5 కాదుగా, పంచ అంటే విస్తార వచ్చని వ్యక్తీకరణ ధాతువు. అసలు అట్లా సంఖ్యావాచకం అనేటటువంటిది సృష్టిలో లేదు. సృష్టిలో వేదంలోనూ అందుకని లోకే వేదేచ ప్రథిత పురుషోత్తమ అని, లోకేచ వేదేచ, లోకం అనేదేమో దర్శనము, వేదం అనేదేమో దర్శింపబడినటువంటి స్వరూపం. సృష్టిలో వేదమే ఉంది కానీ ఇంకోటి లేదు. వేద శబ్దానికి సచ్చిదానంద స్మృతి అని చెప్తున్నాం మనం. అట్లాగే దేవుడికి నైవేద్యం పెట్టినాం అన్నప్పటికీ దేవుడు ఎవరు? దేవుడికి నైవేద్యం అంటే ఎట్లా? మామూలు భాష ఎట్లా? పంచభక్ష పరమాన్నాలు, లేకపోతే ఏదో ఉప్పు పిండో దాన్ని ఇంత కారం పొడేసి దేవుడికి ఇంత నైవేద్యం చేతులు చూపించి ఆయన తిన్నాడని, ఆయన ప్రసాదం అని మనం తినేస్తాం. అవుతుందా? అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అంటే అసలు ముందు దేవుడు ఎవరో తెలిస్తే అని తెలుస్తుంది. దేవుడు అంటే ఎవరు అనుకున్నాం? వీడు దేవుడు, అవునా? స్మృతితో ఉంటే ఇది దేవలక్షణాలైనవి. ఈ మాట మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. దివు క్రీడాదవ ధాతు చేత క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతి, ఇవి లక్షణాలు. ఈ లక్షణాలే దేవ లక్షణాలు, ఇవి ప్రవర్తన లక్షణాలు. వింటున్నారా? ప్రవర్తన లక్షణాలు ఇవి. ఏ స్మృతితో తీసుకున్నాడు అని, సచ్చిదానంద స్మృతితో తీసుకుంటే అవి దేవ లక్షణాలైనయని, దానికంటే వేరే స్మృతిగా తీసుకుంటే అది జూదమైందని చెప్పుకున్నాం. లోకంలో ఎటు ప్రవర్తించాలన్నా సరే ముందు ప్రవర్తన, తర్వాత దాని యందు జయించాం, తర్వాత వ్యవహారం. అన్నిట్లో ఆయా రూపాల్లోనే గొప్ప అనుకున్నాడు అనుకోండి. తను ఎట్లా చేస్తే అది గొప్ప అనుకుంటే జూదమైంది. కనుక ఇప్పుడు ఇదేమో దేవలక్షణం. ఈ దేవునికి అంటే ఈ క్రీడా ప్రవర్తనకి ఏం చేయాలి? నివేదన చేయాలి. నివేదన అంటే సచ్చిదానంద స్వరూపం.
విదధాతువు, పొందిన విదధాతువు, స్మృతి, పొందిన స్మృతి చేయాలి. ఇప్పుడు దేవునికి నైవేద్యం పెట్టామంటే దేవునికి సచ్చిదానంద స్మృతిని మనం ప్రయోగంగా తీసుకున్నాము అని అర్థం అన్నమాట. మరి ఈ అన్నము దీని సంగతి ఎట్లాగో అంటే ఈ అన్నాన్ని అందుకనే దేవుడికి ఇచ్చి మనం తిన్నాం. దేవుడికి ఇచ్చి మనం తిన్నామంటే ఈ క్రీడా విజిగిష అన్నటువంటి ప్రవర్తన, ఈ ప్రవర్తనా క్రమం అందుకుందాం. దేవుడు అంటే ప్రవర్తనా క్రమం. ఈ ప్రవర్తనా క్రమానికి ఉద్దేశించి ఈ ప్రవర్తనా క్రమం అక్కడ లేదు కనుక మన దగ్గరే ఉంది కనుక ఇది దేవుని యొక్క ప్రసాదం కనుక అది మనం తింటున్నాం. అది తిని ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రసాద స్వరూపంగా చేయాలి. ఆ ప్రసాద స్వరూపంగా ప్రవర్తన ఉండాలి అని అందుకని దేవుడికి నివేదన చేయనటువంటిది ప్రసాదం తింటే అది రాక్షసం అని అనేవాడు. దాన్ని కేవలం భౌతికార్థంగా నివేదన పెట్టుకుంటే వాళ్ళు అంతవరకే ఉంటారు. ఎంతవరకు ఉంటారంటే విషయాత్మకంగా అనుకున్నప్పుడు దానికి ఒక వాపక్షం తీసుకొని వికల్పపక్షం తీసుకొని అక్కడ వాదించి అది చేయగలిగితే చేయగలిగినట్టు లేకపోతే లేనట్లు, లేకపోతే ఏం చేస్తాం, భగవంతుడు చూడటంలే చూస్తూనే ఉన్నాడులే అనుకుని మనం కూడా ఏం చేస్తాం, సర్దుకుంటాం అన్నమాట. అది నివేదన కాదు. అది ఎప్పుడెట్లుండాలి? చూసేదేంటి? వేదం తప్ప ఇంకోటి లేదు, తన స్మృతి తప్ప ఇంకోటి లేదు. స్మృతిని ప్రవర్తింపచేసి చూసుకోవాలంటే చేసి చూసుకో, వేరే విధంగా చేయకు. అందువల్ల అది ఎట్లా ఉండాలి? వచి విస్తార వచని, ఇంకా వ్యక్తీకరణ విస్తారంగా ఉండాలి. విస్తారం అనేది తనకు వచ్చే పరిభాషణంగా ఉండాలి. ఈ విస్తారం అనే పరిభాషణ అనేది పరిభాషణ అంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ అని ఏంటంటారు అంటే తాను దాన్ని వ్యక్తం చేసేటట్లుగా. అర్థమవుతుందా లేదా? విస్తారమును వ్యక్తం చేయాలి అన్నారు. విస్తారం అంటే విశేషంగా తాను తరించుట, విశేషంగా తరించుట పైన మాట బాగా చెప్తున్నాము. తరించుట అంటే దాటుట. ఏం దాటుట అంటే అక్కడ వేరే అంశము తనకు గ్రహింపునకు రాకూడదు. వేరే అంశం తన గ్రహింపుకి రాకూడదు అన్నమాట. రాకుండా ఉండేటట్లుగా తాను విషయాన్ని దాటం. విషయము అక్కడ విషయ దృష్టి కాదు. ఆ మాటకు వస్తే తన ప్రవర్తననే దాటాలి. ప్రవర్తన తనకు నేను అనే అంశానికి ప్రవర్తన లేదు. నేనకేం ప్రవర్తన ఉంది? నేనకి కేవలం ఉండటమే. అప్పుడప్పుడు మనం కూడా జోకులు వేస్తుంటాం. ఏం చేస్తాం? ఊరికేనే కూర్చోరా అంటే అంటే మాయారోగం పట్టింది వీడికి. మాయారోగం బట్టి దేశాలు బట్టి తిరుగుతున్నారు. ఊరికినే కూర్చోమన్నా నేనేమన్నా చేయమన్నారా అంటే అమ్మా ఏమన్నా చేయమన్నా చేస్తారు కానీ ఊరికేడు కూర్చోవడం చాలా కష్టం కదా. ఊరికినే కూర్చోవడం కూడా కష్టం కాదేనా అంటే అది ఏమి తెలిసి అంటున్నావు? ఊరికే కూర్చోవడం అంటే ఆ భాష మాట్లాడితే తెలియదు. ఊరక ఉండుట అనేటటువంటిది తనకు స్వరూపం అంటే అప్పుడు దాని గురించి ఏదైనా ఆలోచన చేస్తే ఆ మాట తనకు తన స్వరూపము అని అన్న విధంగా చూసుకొని అట్లా పోల్చుకొని తనకు తనదిగా నిలుపుకోవటం అనేటటువంటిది ప్రవర్తనలో తనదిగా నిలుపుకోవటం లేదా బయటిదిగా పోగొట్టుకోవడం. తనదిగా నిలుపుకోవటం లేదా బయటిదిగా పోగొట్టుకోవటం. ఆ అంశము ఇట్లా అసలు ఈ విచారణ ఇట్లా రావాలి. దీన్ని ఆధ్యాత్మిక విచారణగా వస్తే ఆ తీరు వేరు. రాకుంటే
వేరు. అందువల్ల అగ్నయ అన్నప్పుడు దేహంలో ఉన్న అగ్నులు అన్న అర్థమే కాకుండా కుటిలాయాం గతవు అన్న ధాతువులో ప్రతి చిన్న ప్రవర్తన కూడా తనకు పంచాగ్నులే. అర్థం తనకు అది అగ్ని వలె ఉండాలి. నిప్పు లాంటి మనిషి అన్నారు. నిప్పు లాంటి మనిషి అంటే నిప్పెట్టుంటాడు, అట్లా ఉంటాడని అర్థమా? ఈ ఎందుకు గ్యాస్ స్టవ్ తీసుకోవతల వారేసి ఆయన అలా కూర్చోబెట్టి ఆయన వంట చేసుకుంటే సరిపోతుంది. నిప్పు లాంటి మనిషి కదా. అట్లా అర్థం కాదు. లాంటి అంటే లక్షణం, అదేం లక్షణమో ఇది ఆ లక్షణం. అగ్ని కుటిల ప్రవర్తన, కుటిలమునకు కుటిలము, అది వేదం. కుటిలమునకు కుటిల ప్రవర్తన వేద లక్షణం. అది ఎన్ని అంటే ఎన్ని అగ్నులు ఉంటాయి? అన్నీ పంచాగ్నులే. అంటే అన్నీ తనకు విస్తారమైనటువంటి కుటిల ప్రవర్తన, తనకు తాను వ్యక్తం చేసుకునేటటువంటి కుటిలమైన ప్రవర్తన. అందువల్ల ఇంకా పంచపద పంచపద పద అంటే పాదములు పదములు కలది అని. పద అంటే కలది అని. పదం అంటే పొందుట. ఏం పొందుతాడు? పంచ. ఏం పంచ? గ్లాక్స్ పంచ. గ్లాక్స్ పంచ కాదు, విస్తారవచనం పొందుట. వేరే విధం కాదు. వ్యక్తం కావటం అంటే దర్శనం చెయ్యి. ఒక మాట మాట్లాడిన తర్వాత, ఒక చేష్ట చేసిన తర్వాత ఏం వ్యక్తమైంది? దర్శనం చేస్తే ఏం వ్యక్తమవుతుంది? ఉన్నదేదో అది వ్యక్తమవుతుంది. ఇది కూడా చెప్పాలా? ఉన్నదేదో వ్యక్తమవుతుంది, లేనిది వ్యక్తమవుతుంది కాదు. మనం లేనిది వ్యక్తమవుతుంది అని ప్రయత్నం చేసి అది దొరకబాయా. అది ఎట్లా ఉంటుంది తెలిసిన మీకు? లేనిది మనకు వ్యక్తం కావటం అంటే ఇది నీళ్లలో నలక వస్తుంది చూసారా? ఇప్పుడు చూసారా నలక తీయటం? చూసారా ఎప్పుడన్నా? నలక తీస్తుంటే నలక తీయటాలు పోతుంటే అది ఏమంటుంది? ఆడుకుంటుంది నీతో పాటు. నువ్వు నెడుతున్నావు అని చెప్పి అది నెట్టుకుంటూ పోతుంది. అర్థమవుతుందా? నెడుతున్నట్టు నెట్టుకుంటూ పోతుందే కానీ చేతికి అందదు. అది దాన్ని పట్టుకోవడం తీరు వేరు. సముద్రంలో ఒక చెక్క పడేసాం అనుకోండి, అది తేలుతూ ఉంటుంది. ఈ లోపల అల వస్తుంది. అల వచ్చి ఏం చేస్తుంది? ఇట్లా లేపుతుంది. ఇంకా ఇంకొక వెనక్కి వెళుతుంటే దాని నుంచి వెనక్కి వెళుతూ ఉంటుంది. సముద్రంలో చెక్క ఇంత మాత్రం చెక్క పడేస్తే అది నెట్టుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తుంది. నెట్టుకుంటే మళ్ళీ పట్టుకోవాలంటే పరిగెత్తాలి. ఎవరు పరిగెత్తాలి? ఎవరు ముందు పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ వేయాలి ఆట. అట్లా ఉంటుంది. ఇది పద, పంచపద. అంటే ఆ పొందుట అన్నది ఎట్లా ఉంటుందంటే ఉనికిని పొందించేటట్టుగా ఉంటుంది, కానీ విషయమును పొందించేటట్టుగా ఉండదు. అది ఎందుకు? అది ఉనికి కనుక, ఉనికి ప్రవర్తన కనుక ఉనికిని పొందించేటట్టుగా ఉంటుంది. విషయ ప్రవర్తన అయితే విషయమును పొందింపలేనట్టుగా ఉంటుంది. మరి అది ఎట్లా? ఆయన ఏదో పోతే పోన్లే అని యాంతి దేవవ్రత దేవాన్, పితృని యాంతి పితృవ్రత, భూతాన్ని యాంతి భూతేజా యాంతి మధ్యాజనం విమాం అన్నాడు. వాళ్ళు పొందుతారు, వాళ్ళే పొందుతారంటే వాళ్ళు ఉంటే ఎట్ట పొందుతాడు? వాళ్ళు లేగా. అర్థం అవుతుందా లేదా? లడ్డూ దేవతను ఆరాధన చేసేవాడు ఏం చేస్తాడు? లడ్డునే పొందుతాడు అని మనం చాలా చక్కగా మన పుస్తకాలు చెప్పేస్తే సరిపోయింది. అదన్నా అక్కడి నుంచి తప్పించుకొని వస్తాడేమో అని నన్ను ఆరాధన చేసేవాడు నా దగ్గరికి వస్తాడంటే, సరే వాళ్ళని నువ్వు తీసుకో, మేము మా దారి మేము పోతామన్నారే కానీ లడ్డును ఆరాధన చేసేవాడు లడ్డు దగ్గరికి ఎక్కడికి పోతాడు? ఎట్ట పోతాడు? అంత దాకా పోయి మళ్ళీ అది కొట్టిందని తిరిగి వస్తాడు.
దాన్ని దాన్ని వ్యతిరేకంగా రుజువు చేసి తిరిగి వస్తాడు. ఇట్లా కావాలని పోయి ఎవరు వస్తాడు, వద్దని తిరిగి వస్తాడు. బుద్ధివంతుడు దుబ్బి తమ్ముడు ఎట్లా వస్తాడు, పోయి వద్దని తిరిగి వస్తాడు. ఎన్ని మాటలు నీకు రుజువు అయింది, దాని చుట్టే తిరుగుతాడే. నీళ్ళు పోస్తే కింద భూమిలో బాత్రూమ్ నీళ్ళు పోస్తే చీమలు వస్తాయి. ఆ చీమ ఎట్లా అనుకుంటుందంటే ఇది ఇక్కడ దోమ నీటి పోదాం అనుకుంటుంది, అటు నుంచి మళ్ళీ నీళ్ళు వస్తుంది, మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ నీళ్ళు వస్తుంది. అట్టగే చూసుకుంటుంది. కానీ ఏదైనా ఉపాయం ఇచ్చి దారి అటు అవతలి పొమ్మంటే, ఉపాయం ఇచ్చి అవతలి పొమ్మంటానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. జరిగిన కథ. అమలాపురంలో ఒకసారి ప్రవచనాలు జరిగే సమయాల్లో అక్కడ ఏమైందంటే లెట్రిన్లోకి ఇంత పెద్ద ఎలుక పడింది. అర్థమైందా? దాన్ని ఎట్లా వాడుకోవాలి ఇప్పుడు? అది గౌక మనం కూర్చుంది, మన అడ్డం పట్టుకుని దాన్ని లేచిపోవాలంటే అది ఎలా తీయచ్చు? దాన్ని బయటికి పంపించాలంటే మరి అప్పటికి ఏం చేశాడంటే ఒక కర్ర పడేస్తే కర్ర ఆలంబనగా తీసుకుని వస్తుంది అని కర్ర పడిచినా అక్కడే ఉంది కానీ రాదు. దీని పరిష్కారం ఎట్లా వస్తుందో ఒక పిల్లి వచ్చి తూపోయింది. ఎట్లా దూరిందని. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు పెద్ద మన హైదరాబాద్ ఈ మఠంలోనూ మోరగుడ మఠంలో కూడా ఇది డ్రైనేజీలోంచి ఎలుకలు తిరుగుతుంటాయి. అవేమో నుంచి లెట్రిన్ నుంచి బయటకు లోపలికి వస్తాయి. అది ఎట్లా వస్తాయి? మధ్యలో నీళ్ళు ఉంటాయిగా, నీళ్ళు నిలిచి ఉంటాయిగా. మరి ఎట్లా వచ్చింది ప్రత్యక్షంగా చూసాం ఒకసారి. దూకటం, అది రావటం పోవటం కూడా. అది ఎట్లా పోతుందంటే పోతుంది. అట్లా ఇరుక్కున్నటువంటి వాళ్ళం మనం అందరం కూడా. ఇంతకీ దానికి ఏం కావాలి? ఈ మధ్య మాకు రుజువు కూడా అయింది అన్నమాట. ఈ మధ్య మఠంలో ఒక సుంచెలకు ఒకటి వచ్చింది. దానికోసమని ఇంత ప్రయత్నం చేశాడు. అది దానికి పెడదామని ఇంత ఉండలేవో చేసి పెట్టారు. వాసనకి వస్తుంది. అది 5 ఉండలు చేసి ఇంత చిన్న కప్పులో పెట్టారు. ఇక్కడ వచ్చి ప్రవచనం కూర్చున్నాము. పోయేటప్పటికి 5 ఉండలు మాయ. తిన్నది కదా ఆకుల్లో. ఆ 5 ఉండల్ని అది 5 రోజులు తిప్పింది. ఎటు తిప్పిందో అటు తిప్పింది, తినలే. అది చివరికి అక్కడ పెడుతుంది, ఇక్కడ పెడుతుంది. ఎవరికా చెప్తున్నాం? ఎవరి కథ? మన కథ. అది మన కథ. అంటే తినలేలే. ఎక్కడో తీసి పైన ఒకటి పెట్టింది, ఒకటేమో స్టవ్ వెనకాల ఒకటి పెట్టింది, ఇంకోటి ఎక్కడో పెట్టింది, ఇంకోటేమో ఇంకెక్కడో మూల ఒకటి పెట్టింది, ఇంకోటి మూల పెట్టింది. చివరికి అదేదో బోన్లో పెట్టేటప్పటికి దానికోసం పోయింది. అది తిన్నట్టుగానే తిని వెళ్ళిపోయింది. ఆ బోనేమో సరిగా పనిచేయాలి. మళ్ళీ సరిగ్గా పనిచేసిన బోన్ దగ్గరికి పోయేటప్పటికి అది లోపల పోయింది. అది తినటానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా టక్కన మూసుకుంది. అది ఆ మూసుకునేటప్పటికి అది దాన్ని కొరుకుతుంది, తిందామనిపోతుంది, కానీ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలా, తినాలా? పోనీ ఎట్లా వీళ్ళు ఏదో చేస్తారు, నాకు అది అయిపోయింది. పోనీ చివరి గడియల్లో నా కాస్త తినిపోదాం అనుకుంటుంది. అది అనుకోదు. అట్లా చివరికి మన వాళ్ళు ఏం చేశారు తెలిసిన, దాన్ని పట్టుకున్న దాన్ని వేడి నీళ్ళు పోసారు. దాని మీదకి వేడి నీళ్ళు పోస్తూ మంత్రం చదివారు. మీకు అందరికీ మంత్రం వచ్చా? రాని వాళ్ళు ఎట్లుంటారు? అట్టే ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు? వచ్చినట్టే ఉంటారు. ఇంతకీ వాళ్ళు చదివిన మంత్రం ఏమిటి తెలిసిన?
ఇక చాలు ఈ పాడు బతుకు, ఉత్తమ జన్మకు పో అని మంత్రం చెప్పుకుంటూ నామం చెప్పుకుంటూ దాన్ని నీళ్ళు పోసాడు. ఎందుకు అవన్నీ బతికి దాని బతుకు చాలా గోళ మనకు. సరే ఎందుకు చెప్పున్నా, దాని మీద నీళ్ళు వెంటనే పోసినట్టుగా మనకు కూడా ఈ దేవుడే నేను వేడి నీళ్ళు ఎక్కడానికి ఇంకా పోస్తాడు, వైశాడి నది పోస్తాడు. ఈ దేవుడు ఏం చేస్తాడంటే అదే 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 నీ ప్రవర్తనే నీ ప్రవర్తనయే నిన్ను పాడు చేస్తుంది. అందుకనే పంచపద అన్నారు. పొందుట అనేటటువంటిది పంచలక్షణం కలిగినటువంటిది, దాటుట. కాకపోతే అది పొందుట కాదు, పదం కాదు, పాదం కాదు. అర్థమవుతుందా? మనకేం చెప్తే అర్థమవుతుంది? నడిచే పిల్లవాడు నడక నేర్చుకుంటున్నవాడు కింద పడితే వాడిని ఏమంటాం? ఇంకా నడక రాలేదు. కింద పడితే నడక రాలేదు ఎట్లాగో అట్లాగే పొందకుంటే పదము లేదు. పంచపద. అర్థమవుతుందా లేదా? సెన్స్ పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. సెన్స్ అంటే తెలిసిన అభౌతికమైనటువంటి గ్రహింపు. అది ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుందో అర్థం చేసుకోవాలి. మనం ఎంత సన్నిహితంగా ఉన్నామంటే వేద భావానికి వేద స్వరూపానికి ఎంత సన్నిహితంగా ఉన్నామంటే ఎంత సన్నిహితంగా ఉన్నాం? రచన చేత అదే అయి ఉన్నాం. రచన చేత అదే అయి ఉన్నాం. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి దేశాలన్నీ తిరిగి ఏమిటోటో చేసి అదే నేను సాధన చేయాలని నేను గొప్పగా అయిపోవాలనుకుంటాడు. అంతేగాని ఏం కాదు. గొప్పగా ఏమవుతావంటే గొప్పగా ఫెయిల్ అవుతావు. ఎట్లా ఫెయిల్ అవుతాడు అంటే లోకంలో ఫెయిల్ అయితే మరి ఏం కాదు. మానవమానయోహో తుల్య. ఎక్కడ? లోకంలో మానవమానవ లోకం అవి రెండు కూడా తుల్యములే, రెండు ఒకటే. అయితే తన దగ్గర అవమానం ఉండడానికి వెళ్ళలేదు. తన గ్రహింపు తనకు అవమానం ఉండడానికి వెళ్ళలేదు. అవమానం అంటే మాతీతి. బయట రక్షణగా కొలుచుకుందాం అనుకోండి, కాదు. లోకంలో అర్థమైందా? మానవ భక్తుల లక్షణాలు చెప్పారు, జ్ఞాన లక్షణాలు చెప్పారు 13వ అధ్యాయంలో. మరి గుణాతీతం లక్షణాలు చెప్పారు 14వ అధ్యాయంలో. ఎన్ని చెప్పినప్పుడు కూడా ఇవన్నీ ఉండకూడదు. తుల్య మిత్ర హరిపక్షయో అని చెప్పారు. మిత్ర హరిపక్షయో అని అన్నీ చెప్పారు. బయట ఎట్లా ఉంటుంది తుల్యం అంటే? ఏదైనా లోకమే, ఏదైనా బయటది, అంతే మిత్రం. తుల్యం అంతే సమం. అర్థమైందా? అది లౌకికమే. తన దగ్గర రెండూ లేవు. అటువంటి మానము లేదు, అటువంటి అవమానము లేదు, అటువంటి మిత్రము లేదు, అటువంటి హరి లేదు. మిత్రపక్షం కాదు, హరిపక్షం కాదు, తన దగ్గర ఉన్నది అని మనం తెలుసుకోవటమే పంచపద. తన పదము, తన ప్రవర్తన ఎప్పుడూ కూడా ఎటువంటిది? పంచలక్షణం కలిగినటువంటిది, వేరే విధంగా కాదు అని చూపిస్తోంది. ఎక్కడ చూపిస్తోంది? బ్రాడ్లీ క్లాసిఫైయింగ్ అంటారు. అంటే ఏదో ఆ పైగా మాట చెప్పినప్పుడు కూడా కర్మకాండ, జ్ఞానకాండ. వేదము కర్మకాండగా జ్ఞానకాండగా చెప్పినప్పుడు కూడా ఎట్లా చూపిస్తుంది? పంచపద, పంచాగ్నయ. తన పేరే తన కదిలితేనే తనను వ్యక్తం చేసుకోవడం. ఎటు తిప్పినా ఏ ఇంద్రియం పోయి ప్రవర్తించినప్పుడు కూడా అర్థమవుతుంది. ఇంద్రియం దాకా ఎందుకు? మాట్లాడుతూ ఉంటుంటే ఏం చేస్తాడు? ఆ పెదవులు ఎట్లా ఉంటే కొంచెం అటు పక్క పోతుంటాయి. ఆ పెదవుల్ని తిప్పుకుంటూ మంచి మంచి హావభావాలు చూపిస్తారు ఈ నటీనటులు.
అవునా? చూపించడంలో ఇప్పుడు హావభావం కనిపిస్తుందా, పెదవులు కనిపిస్తాయా అంటే పెదవుల్లోకి హావభావం చూపించేటటువంటి హేమాహిమీలు ఉద్దండులు వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చూపించి చివరికి ఏం చూపిస్తారు మనకు? సంసారం అంటే ఎంత కథ, అది కూడా మహాభారతమే. సంసారం మనకేం కలిసి మహాభారతం ఏం కనిపించే చివరికి ఏం కనిపించలే, కథగా చూసుకుంటూ ఏమీ కనిపించలే. అటువంటిది అందరూ కొట్టుకున్నారు చివరికి, అంత కంపు చేశారు. కురువంశాన్ని అంతా ఏం చేశారు? కంపు చేశారు వాళ్ళు అని మనకు చూపించారు. మరి అక్కడ చూసినా అంతే, భారతం విన్నా అంతే, బయట చూసాం ఇది చూసాం కానీ అయ్యో కంపు చేశారే అని అంటే అయితే ఎట్లా ఇప్పుడు అని ఆ ప్రశ్న మన మనసులోకి రాని రాదు. కంపు అయింది ఎట్లా? ఒక సినిమాలో ఏదో వాడు ఉదంతం చూపిస్తాడు, అది అయిపోయిన తర్వాత మనం చూసే వచ్చేసిన తర్వాత మనకి ఏమో గుణపాఠం వచ్చింది. గుణపాఠం ఏమిటండి? అది ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం అని అర్థం చెప్తారు వీళ్ళు. వినోదం అంటే అది వినోదం ఎట్ అవుతుంది? ఎంటర్టైనింగ్ అంటే వినోదం అని కాదు, ఎంటర్టైనింగ్ అంటే టు కన్సిడర్. అట్లాగా ఐ ఎంటర్టైన్ యూ, నిన్ను కూడా నేను నా నా ఆలోచనకో నా పరిగణనకో తీసుకుంటా అని అర్థం వస్తుంది. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వినోదం ఉన్నారు కనుక ఆ సినిమాల మీద తెలిసిన మీ టికెట్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్తో సహా ట్యాక్స్ కట్టి సినిమా చూపించేస్తాడు. కానీ ఏమొచ్చిందో అర్థం కాదు, ఏమొచ్చింది ఏమో అర్థం కాదు. మంది అక్కడ ఉంది అంతే, మంది అక్కడ ఎన్ని మాట పోవాలి అక్కడికి, అది ఎట్లా పోతాడంటే ఇంతకేమైంది? గౌక్కు ఇద్దరు కనిపిస్తే వాళ్ళిద్దరు ఎటువంటి స్నేహితులు తెలిసిన సీరియల్ వీడియోలు చూసేటటువంటి స్నేహితులు వాళ్ళిద్దరు. కనుక ఇంతకు ఏమైంది? ఏమవుతుంది? వాడి కర్మ ఏం చేస్తాం మనం అంటాడు. ఎవరి కర్మ? సీరియల్లో వాడి కర్మ, వాడి బలం ఏం చేస్తామంటే వాడికి కర్మ లేదు, పిండాకుడు లేదు. అది సరిపో కదా, అది ఏదో మాట్లాడుకొని ఎంటర్టైన్ చేసుకొని ఈ విధంగా పొద్దు ఊరికనే వేలాడుతుంది. ఏం చేస్తారు కనుక అందుకని పొద్దు పోయేటట్టుగా చేసుకుని చేస్తే పంచి ఎక్కడ అర్థం ఉంది నీకు? పోనీ అదైనా సరిగ్గా చేస్తాడేమో కదా అని ఆ పంచ పెడితే కూడా ఆ పంచ తీసి ఏం చేస్తాడు? అవతల వారేస్తాడు. వాళ్ళకి ఆ పంచ కట్టుకుని పంచ 2 మడతలు వేసి ఇంట్లో అడ్డ పంచలా కట్టినా కూడా అవమానం. ఇప్పుడు ఏ పంచ కట్టాలి? ఆవిడ చిరిగిపోయిన చీర ఉంటుంది చూసారా, పూల చీర, ఆ పూల చీర చేస్తే రెండుగా కత్తిరిస్తే తనకు 2 లుంగీలు వస్తాయి. ఇంకా ఇప్పుడు అంతకంటే ఇట్లా షాక్. ఒకనొక విచిత్ర పురుషుడు, పంచపురుషుడు కాదు, ఒక విచిత్ర పురుషుడు ఏం చేస్తున్నాడంటే, మరి ఎవరో చెప్పారు పాప, ఆయన ఉపదేశం చేశారు. పొద్దున్నే ఏదో మంత్రం చెప్పినట్టున్నారు, సూర్యుడు ఎదురుకుండా కూర్చొని మంత్రం చెప్పాలి. ఆయన ఏం చేశాడు? కుర్చీ వేసుకున్నాడు, తనేమో ఒక షార్ట్ వేసుకున్నాడు, పైన చొక్కా లేదు, కూర్చున్నాడు. మనవడో మరి ఆ మనవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. వాడి చేతిలోనేమో ఇది పెట్టాడు, ఇది మొబైల్ పెట్టాడు. వాడు దానిలో వినోదంలో ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? జపం చేస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు ఏం చేయాలి? హడలిపోయి ఈ తపస్సుకు మెచ్చి పరిగెత్తుకుంటున్నాడు. బయట ప్రవర్తన అంటే అనుష్ఠానం అన్న మాట మనకు ఇంతకీ తట్టదు, ఇంకా అది రాదు సరిగదా. అనుష్ఠానం అనే పదాన్ని మొత్తం పీక అవతల వారేసి ఎంత భక్తి చేయమని అంత చేస్తారు. అనుష్ఠానం అనే పదాన్ని, ఆ భావాన్ని అంత దూరంగా
ఎంత దూరంగా? కరోనా వైరస్ అంత దూరంగా పెట్టేస్తాం. పెట్టి ఎట్టంటే అట్లా ప్రవర్తించాలి. పంచపద అర్థమవుతుందా లేదా? పంచపద ప్రతి ప్రవర్తన తన స్వరూపం వ్యక్తం కావాలి. ఇంకా పంక్తి అన్నారు. ఈ పంక్తి శబ్దం కూడా పంచార్థమే. పచి విస్తారవచనే పచి వ్యక్తీకరణే. ఏమంటే ఓతహాయిచి అన్నాడు. పంక్తి అంటేనే అర్థం. మన పంక్తి అంటే తెలుసు, పంక్తి భోజనం అంటారు. పంక్తి భోజనం అంటే మరి విస్తారవచనే విస్తారంగా వ్యక్తం కావటం అన్నటువంటి దీన్ని మరి భోజనం అంటే భుజ పాలన అభ్యవహారయో. ఇప్పుడు పంక్తి భోజనం అంటే మనకేం తెలిసింది? ఇప్పుడు పంక్తి అంటే అర్థం తెలియదు, ఆ ధాతువు తెలియదు. భోజనం అంటే ధాతువు తెలియదు. మనకేం తెలుసు? అయ్యా మిమ్మల్ని 2 వేసుకోండి. అవేశారు. అది ఏమిటంటే పోతాడే, ఇక్కడ కూర్చుంటే అడగడే. కొంతమందికి వడ్డన చేత కాదు. వడ్డన ఎట్లుండాలి? అడిగి తినండి, బాగా తినండి అని అడిగి వేసిపోతూ ఉండాలి. అక్కడ వేశాడు, దాటడిపోతున్నాడు. నేను కనిపించట్లే వాడికి. ఇది పంక్తి భోజనం అంటే. దాన్ని భోజనం ఎందుకన్నారు? పిండా కూడా నొత్తుక తినేది భోజనం కాకపోతే పిండా కూడా, అంతేనా? భోజనం అంటే పాలన చేసి తీసుకోవటం. అర్థమైందే? పాలన చేసి తీసుకున్నది తినే అన్నమైన ఏదో అన్నం తినేది బువ్వ, నోటకు పోయేదైనా సరే, ముక్కులో ఆఘ్రాణం చేసేదైనా సరే, కంటితో చూచేదైనా సరే, మరి స్పర్శేంద్రియంతో తాకేదైనా సరే, ఇంకా శ్రవణేంద్రియంతో వినేదైనా సరే, అది భోజనం. అంటే పాలన చేసి తీసుకోవలసినటువంటిది. అది మనం చేస్తున్నామా చేయట్లేదా అని ఒక్కసారి కొంచెం ఆలోచన చేసి చూడండి. ఎన్నో వింటుంటాం, మనం పాలన చేసి తీసుకుంటాం. ఎట్లా? ఇష్టానిష్టములతో పాలన చేసి తీసుకుంటున్నాం. పాలన అయితే చేస్తున్నాడు, ఇష్టమైతే ఇష్టం అన్నట్టు, దానికి కాకపోతే కానట్టు. దానికి కూడా సామెత ఉంటుంది, పెడితే పెళ్ళికూడు, లేకపోతే శ్రాద్ధపు కూడు. పెడితే పెళ్ళికూడు, లేకపోతే శ్రాద్ధపు కూడు. కూడేగా, ఏదైనా ఒకటేగా. శ్రాద్ధానికి చేస్తే ఏదైనా గారెలు చేస్తారు. పెళ్ళికి కూడా ఎప్పుడైనా గారెలు చేయొచ్చుగా. పెళ్ళికి గారెలు చేసేటప్పుడు ఏమవుతుంది? శ్రాద్ధం కూడా అవుతుంది. అందరికీ ఇష్టం కదా అని ఏం చేశారు వాళ్ళు? గారెలు చేశారు పెళ్ళిలో. మరి అదేమిటి గారెలు చేశారంటే పెళ్ళికి అంటే మాట అన్ని బయట మాటలే మాట్లాడతారు. నీ శ్రాద్ధానికి గారెలకి ఏం సంబంధం? నీ పెళ్ళికి లడ్డుకి ఏం సంబంధం? అసలు చేయడు. శ్రాద్ధానికి ఏం చేయాలో చేయడు. పంక్తి ఏది? భోజనం ఏది? పూజ అంటాడు, పూజలు ఏం చేయాలో తెలియదు. అసలు ఏం చేయాలో అర్థం కాదు. వడ్డీ కూడా సరిగ్గా చేయడు. అసలన్నా సరిగ్గా చేయకపోతే వడ్డీని సరిగ్గా చేయొచ్చుగా.
అది సరిగ్గా చేయడు. చూస్తూ అంటాడు, అన్ని చూస్తూ అంటాడు. టైం అవుతుంది, ఏం చేయాలి, తొందర. ఆవిడ అంతకంటేను ఎక్కడ పెట్టుకుంటుంది పూజ? స్టవ్ పక్కన పెట్టుకుంటుంది. ఇటు పక్కనేమో సింక్ ఉంటుంది, అటు పక్కనేమో దేవుడు ఉంటాడు. ఇప్పుడున్న ఇక్కడ కష్టంగా ఉంటే ఏం చేస్తాడు, ఆ దేవుని యొక్క ఆ విస్తీర్ణంలో కొంచెం ఆక్రమించి కూరగాయలు తిరుగుతాడు, లేకపోతే వండింది అక్కడ పెట్టేస్తాడు. ఎట్లా దేవుడు దాని మీద పెట్టేదే కదా. ఇన్ని తిక్క ఆలోచనలు ఉన్నాయి సార్. ఈ తిక్క జీవితము ఎన్ని విధాలుగా పోతుందో అది ఆ దృష్టితో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం. మనిషి సర్దుకుపోవాలంటే ఏం చేస్తాడు? ఆ మాట అనద్దు, ఈ బలహీనం మాట్లాడద్దు. మనిషి విషయాత్మకంగా సర్దుకోవటానికి రాలే. బాగా గుర్తు చేసుకుందాం. పోయే వారం కూడా చెప్పుకున్నట్టు జ్ఞాపకం. మనిషి ఎందుకు వచ్చాడు? కష్టం అంటే ఎట్లాగో చూడటానికి వచ్చాడు. కష్టం అన్న మాటకే అర్థం ఎట్లాగో అంటే తను తన స్వరూపాన్ని నిలబెట్టుకోలేకనేటువంటి పరిస్థితులను కూర్చుకుంటున్నాడు. తన స్వరూపాన్ని నిలబెట్టుకోలే మాట ఎట్లా వస్తుంది? తానేమో కేవలం ఉనికి స్వరూపం. ఈ ఉనికి స్వరూపాన్ని బయట వ్యవహారాల్లోకి తీసుకెళితే కష్టం. ఇంటి నా బంగారు కూతల ఏళ్ళు పెడితే నేను కూత రాటు, అంతే. అది అసలు నా దగ్గర ఎందుకు వచ్చావు? నేను ఎవరైనా వచ్చావు? ఎవరిని కల్పించుకున్నావు అసలు? అది దర్శనం చేయడం కోసం మనం వచ్చాం. అర్థమైందండి? ప్రవర్తనలో ఉనికి వరకు ఎట్లా దొరకదు, ఉనికి స్వరూపం తాను తనకి ఎట్లా దొరకదో అది మనం చూసుకోవడం కోసం వచ్చాం. అది చూసి దానివల్ల మనకు విరాగము కోసం వచ్చాం. విరాగం కోసమే వచ్చాం మనం. విరాగం అంటే ప్రీతి లేకపోవటం అన్నమాట. ఎందుకు ప్రీతి లేదంటే, ఎందుకు ప్రీతి లేదంటే అక్కడనే దొరకటం లే, తనకు తన స్మృతి దొరకటం లే. ఇంతే, దాచిపెట్టినటువంటి మూట ముల్లే భక్తి కానీ ముక్తి కానీ ఏం లేదు. తనకు తన స్వరూపం దొరకటంలా, ఇంతే. అందువల్లనే విరాగం వస్తుంది. అది గుర్తించకుండా విరాగం అన్నాం అనుకోండి, సోదిలో కూడా రాడుకోవచ్చు. ఇంటి మీద కోపం వచ్చింది అంతే, వైరాగ్యం కాదు, పండు పిండాకుడు కాదు. కోపానికి విరాగానికి తేడా ఉంది. అర్జునుడు ఏమడిగాడు అసలు ముందు? త్యాగమునకు సన్యాసానికి తేడా చెప్తున్నాడు. ఎంత నిశ్చితంగా ఆలోచన చేస్తే ప్రశ్న వేస్తాడు. దాదాపు రెండు ఒకటే, దాదాపుగా సన్యాసంలో విడుచుటాయి, త్యాగంలో విడుచుటాయి. కానీ ఏ దృష్టితో విడుస్తావు తేడా. కనుక పంక్తి అన్న పదము తాను ఇట్లా రచింపబడినటువంటి ఉనికి స్వరూపం. రచింపబడినటువంటి ఉనికి స్వరూపం ఎట్లా ఉంటుంది? సూర్యుడు యొక్క కిరణాలు సూర్యుడు అంతకంటే వేరుగా ప్రవర్తించడట్లాగో అట్లాగే తాను కూడా అంతకంటే ప్రవర్తించడానికి వీలు లేదు అన్న తన స్థిరత్వాన్ని దర్శనం చేయడం కోసం వచ్చాం. అది దర్శనం చేయడం కోసం ఎంతగా ప్రవర్తన చేస్తావో లోకం అంతకంటే వ్యతిరేకంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అర్థమవుతుంది, చిన్న పోలిక. స్థిరంగా నిలబడటానికి జారిపోవటానికి తేడా ఎట్లా ఉంటుంది? జారిపడిపోతూ స్థిరంగా నిలబడాలంటే వింటున్నారా లేదా? ఇంకా పోతుంటే రాయి తగిలి కాలు బెసికింది, దాని మీద కాలు పెట్టి స్థిరంగా ఉండాలంటే ఎట్లా ఉంటుందో అట్లా. లోకంలో ఎందుకు కోరికలు ఉండకూడదు అంటే, నా కోరికలు ఉంటే నీదే, నీ మూల్యం పోయింది అంటే అదే నా మూల్యం పోయింది, నా మూల్యం పోయింది, నేను యొక్క మూల్యం పోయింది.
అక్కడ కోరిక ఉంటే నీ మీద ఉండవు. అర్థమవుతుందా లేదా? అక్కడ కోరికతో ప్రవర్తించావంటే యూ ఎంటర్టైన్ ఏ రాంగ్ థింగ్. ఒక దోషాన్ని తీసుకొని దాంతో చిలవలు పొలవలు చేసుకుంటూ తిరిగిపోతుంటే నీ స్వరూపం ఏం కావాలనుకున్నావు? చివరికి ఇదంతా ఎందుకు? బాహ్య స్పర్శ అనేసాడు స్వామి. బయట కించిత్ మాత్రం స్పర్శ ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మ ఆనంద పుస్తకంలో అట్లాగే చెప్పుకున్నాం, కించిన్ మాత్రం అస్సలు ఉండటానికి వెళ్ళలేదు. ఉన్నది అంటే ఎప్పటికీ సాహిత్యమైనా సంగీతమైనా ఇంకోటైనా ఏమైనా సరే క్లీన్ బౌల్డ్. అది నీ కాదు, నీ స్వరూపం కాదు. ఇంకా సాధనకి కొంతగా అందిస్తున్నటువంటిగా ఉన్నది కూడా పైకి పోతున్నప్పుడు ఏం చేయాలి? వదిలేయాలి. స్వామి తమాషా చెప్తుండేవాడు. కాళ్ళలో ముళ్ళు కూర్చుకుందట. ముళ్ళు కూర్చుకుంటే తీయటం కోసం ఏం చేశాడు? సూది పట్టుకొచ్చి తీసేటప్పటికి వచ్చింది ముళ్ళు వచ్చేసింది. ముళ్ళు వచ్చింది కదా, ఎంత మంచి పని చేసిందని చెప్పి దేవుడు వేసుకుంటాడు, ముద్దు పెడతాడు. ముద్దు ఉంటాడా? దేవుడు వేసుకుంటాడా? మళ్ళీ ఎప్పుడన్నా ముళ్ళు గుచ్చుకుంటే పనికి వస్తుందని అనుకుంటే కూడా తను మళ్ళీ గుచ్చుకోకుండా, ముళ్ళు తీయడానికే పనికి రావాలి కానీ దాన్ని ముళ్ళు గుచ్చుకోకూడదు. మళ్ళీ అక్కడ దాచిపెట్టుకుంటాడు. జగద్విలక్షణం బ్రహ్మ. చెప్పండి. జగద్విలక్షణం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇది కూడా బ్రహ్మి వర్ధతే ధాతు, బ్రహ్మతీతి బ్రహ్మ. ఎదుగుతాడు. తాను ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే అది ఎట్లా ఉంటుంది? జగద్విలక్షణం. జగత్తు లక్షణ శబ్దానికి లక్షణ దర్శన అంకణయోప ధాతు. అవునా? జగత్తును ఎట్లా దర్శనం చేస్తావో దానికంటే వేరైన దర్శనంగా ఉంటుంది బ్రహ్మ దర్శనం. తాను ఎదుగుట అనేటటువంటిది లోకంలో దర్శనం చేసిన దానికంటే వేరుగా వ్యతిరేకంగా ఉంటుంది. ఎంత వ్యతిరేకంగా ఉంటుంది అంటే తూర్పు దర్శనం ఇట్లా పడమర, తూర్పు పడమరల దూరంలో ఉంటుంది. ఇంకా మీకు తెలిసిన లోకల్ చాలా తమాషాగా ఉంటుంది. 2 ప్లేట్లు ఇట్లా పెట్టామనుకోండి, అవి ఇట్లా ఒకే ప్రవర్తన చేత, అవునా, చేతులు పోయినాయా లేదా? ఇట్లా కావాలంటే రెండింటినీ సమన్వయం చేసి ఏం చేసాం? అంజలి ఘటించాడు అంటే ఘటచేష్టాయ. అంజలి అంటే అంజు వ్యక్తి రక్షణ కాంతి గతి. వ్యక్తి రక్షణ కాంతి గతి. అది ఈ విధంగా ఏం చేశాడు? తీసుకొచ్చాడు, మరి దూరంగా పెట్టాడు. ఎంత సులభంగా ఉంది పని. అట్లా ఆచరించి చూసుకోవటానికి తన దగ్గర స్పష్టంగా ఉంటే ఇది చూడటానికి ఈ లోకంలో ఎన్ని ఉపాయాలు చూసినప్పటికీ అన్ని చూసినా నీకు అర్థం కాదు. వింటున్నారా లేదా? ఈ చేతిని ఈ విధంగా తీసుకెళ్ళి చూపించాలంటే మనకి ఇంకేం తెలుస్తుందంటే ఈ భౌతిక ప్రక్రియ అంటే దూరం చేయటం అంటే ఎట్లా ఉంటుందో, దగ్గర చేయటం ఎట్లా ఉంటుందో అని భౌతిక ప్రక్రియతో పాటుగా ఆ చేయటానికి ఎటువంటి లెక్కతో దీన్ని ఆడించాలనే లెక్క తన దగ్గర ఉంటుందా, బయట ఉంటుందా? ఇప్పుడు దీన్ని చేయించాలంటే, బయట దాంతో చేయించాలంటే బయట ఒక లెక్కతో ఏవో సృష్టించి చేయాలి. అది ఎంతసేపు పడుతుంది? అర్థమైందా? ఇది మాత్రం ఎంతసేపు పడుతుంది? ఇది తన గ్రహింపుతో దీన్ని ఆడిస్తున్నాడు. దేహం యొక్క కదలికలంటే
ఆ చేష్ట ఎప్పుడూ కూడా తన గ్రహింపుతో, తనను గుర్తించుకుంటూ, తన గ్రహింపుతో, తన చైతన్యంతోనే గ్రహించేటట్లుగా చేస్తున్నాడు. అది చేయటం ఎట్లా ఉంటుంది? ఇది ఎంత ఎంత వేగం ఇట్లా అనాలనుకోండి, లేకపోతే వేగంగా, లేకపోతే నెమ్మదిగా. ఈ నెమ్మదిగా వేగంగా ఎట్లా లెక్క ఉందా లేదా? దానికి ఉంటుందా లేదా? ఎక్కడ వేసావు లెక్క? ఆ లెక్క ఏ రూపంలో వచ్చింది? అర్థం అవుతుందా? లెక్క ఏ రూపంలో వచ్చింది చెప్పండి. లెక్కకు భాష ఏమి, ఏ రూపం అది? అదే పంచ. ఉనికి భాష, ఉనికి భాష, హ్యూమన్ లైట్స్, మానుష జ్యోతులు మనం పట్టుకుని జరిగిపోదు. మానుష జ్యోతులచే విద్యా పరిశోధనకు అంతర్జాతీయ సంస్థ. మానుష జ్యోతులు మానుషమును వెలిగిస్తున్నావు. ఇటాంటల్ల ఇటాంటల్ల అంటల్లా అంటల్ల, వెక్కిరించినా కక్కిరించినా ఏం చేసినా మానుష జ్యోతిని వెలిగించుకుంటున్నావు, గుర్తించు. ఆ తేజము వక్రమైనా తనకు తెలుస్తుంది. అద్దంలో చూసుకోక్కర్లా, ఎవరిని అడగక్కర్లా, సోది చెప్పమనక్కర్లా. ఇంకా ఇది హస్త సాముద్రికం చూపించి చేయి చూపించుకుని అడగాల్సిన అవసరం లేదు. జాతక చక్రం గీసి చెప్పాల్సిన అవసరం లేదు. తన సోది తను తెలియటంలే. పుట్టుక గిట్టుక బాబా ఎంత గోల చేస్తుంది. సంకల్పం చేసినంత మాత్రం చేత ఎంత దూరం పోతున్నాడు. పుట్టుకతో ఎంత దూరం పోతాడో, గిట్టుకు దాకా ఎంత పోతాడో, అట్లాగే ఏదైనా సరే సంకల్పం చేసావో అది గిట్టుకు దాకా పోతుంది. అయితే మనం ఎట్లా ఉంటుందా అంటే, అది కూడా మనకు ఏం చూపిస్తుంది? పొద్దున్న లేచామనుకోండి, అర్థం ఏమిటి? రాత్రి దాకా కొట్టుకుని మళ్ళీ పడుకోవాలి. అంతేనా? పడుకున్న తర్వాత ఏం చేయాలి? అటే పడుకోవచ్చుగా. కంపలను అట్టుకున్నట్లు లేచిపోతాడు. లేకపోతే ఏ దేవతలో ఏ దెయ్యాలో తను పట్టుకుడిస్తారేమో అని, లేకపోతే వాళ్ళందరూ తన కోసం కాచు కూర్చున్నారన్నట్టు లేస్తాడు. లేవలసిన అవసరం ఏముంది? అపోయేది నిద్ర కావచ్చు. కొన్ని అది తమ కూడా అదైనా నిద్రపోవచ్చుగా. ఇంగ్లీష్లో ఒక కథ ఉంది, రిప్వాన్ వెంకల్ అని. ఆయన 20 సంవత్సరాలు పడుకున్నాడు. ఇంకా అటే పడుకుంటే సరిపోయిందిగా. మళ్ళీ ఆయన నిద్ర ఇచ్చేది 20 సంవత్సరాలు. అదో కదా, 20 సంవత్సరాలు నిద్రపోయి లేచినప్పటికీ తన ఊరు దేశంతో జ్ఞాపకం ఉంది. అంతా మారిపోయింది 20 సంవత్సరాల్లో. కూతురు దగ్గరికి పోతే కూతురు మారిపోయింది. కూతురు తను గుర్తిస్తున్నాడు కానీ తను గుర్తించట్లేదు కూతురు. ఎందుకు? 20 సంవత్సరాలు పడుకుంటే ఊరికైంది. ఎప్పటికీ 20 సంవత్సరాలు పడుకున్నప్పటికీ గడ్డం పెరిగింది. 20 సంవత్సరాలు గడ్డం పెరిగింది. ఇదమిద్ధం అనే ప్రశ్న లేదు బయట ప్రక్రియలో. ఇంతే. నీ కూతురు ఎవరు? అస్సలు ఏమైనా అస్సలు ఉందా? ఇప్పుడు కూతురు అని నాటకం ఆడి ఏం చేశాడు? వదిలేశాడు. మళ్ళీ జన్మలో మళ్ళీ కూతురు అని నాటకం ఆడతాడు. ఇంత కూతురు ఎవరు? అక్కడ కూతురా, ఇక్కడ కూతురా? ఈ కూతురు అనేది ఎవరు అనేది తన నాటకానికి ఒక పాత్ర. ఈ దేహం ఎవరు? తన నాటకానికి ఒక పాత్ర. ఇప్పుడు పంక్తి ఏమిటి? విస్తార వచనమేమి? భోజనమేమి? అవుతుందా? ఏం పాలన చేసి తీసుకుంటున్నాడు?
అసలు ఆ మాటే అర్థం కావట్లేదే. అన్నిటికీ బయట పదములు అంతే. అప్పుడు మారిపోతూ ఉంటుంది. వెంటనే ఏం చేస్తాడు, వచ్చి కూర్చున్నాడు, వాళ్ళు వడ్డిస్తున్నారు, తింటున్నారు. ఇది రన్నింగ్ మూవీ అనమాట. రన్నింగ్ మూవీ. సినిమా చూస్తుంటే మన ఏమైనా ఆలోచించి చేస్తాడా? సినిమా చూస్తుంటే మన ఆలోచనకి ఏమైనా అక్కడ అవకాశం ఉంటుందా? చచ్చినట్టు వాడు ఏం చేస్తే చూస్తుంటే కూర్చోవాలి. అయిపోయిన తర్వాత అయిపోయిందంటే ఎపో అంటాడు. అట్లా విషయాలన్నీ రన్నింగ్ మూవీ లాగా చేసుకుంటూ పోతుంటే నీ ఆలోచనకి ఏది? తప్పుడు ఆలోచనయో ఒప్పుడు ఆలోచనయో ఏదో మొత్తానికి తన గురించిన ఆలోచన కానీ లేక తనంటూ ఒకటి ఇది ఆట ఇట్లాగో అని ఆలోచించేయటానికి అసలు అవకాశం ఇచ్చుకుంటేగా. వచ్చి కూర్చున్నాడు వాడు, వచ్చి కూర్చున్నప్పుడు పోనీ పంచదశోధ్యాయ చదువుతాడా? చదువుడు. ఒకవేళ చదివినప్పటికీ కూడా నోరేమో పంచదశాధ్యాయం వాగుతూ ఉంటుంది, చేతులేమో దాని పని చేస్తూ ఉంటుంది. ఏ ఇంద్రియం ఆ పని చేసుకుంటూ ఉండాలి. అంటే అన్ని వ్యూహబద్ధం కాదు. అర్థం అవుతుందా? స్వామివారు తమాషగా ఒకటి చెప్తుండేవారు. భోజనం చేస్తున్నప్పుడు రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహాదేవాయ. ఇది అసలు తెలియదు. ఆంధ్రుల అభిమాన పాకం ఇది. ఆంధ్రుల అభిమాన పాకం తెలుసా మీకు ఏమిటో? అయితే గోంగూర ఆంధ్రుల అభిమాన పాకం. ఎవరో చెప్పిరి, ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన క్యాంపులో పోతే వాళ్ళకి ఏర్పాటు చేసేప్పుడు మెను పంపిస్తారట. దానిలో గోంగూర కూడా ఆంధ్రుల అభిమాన పాకం పెట్టాలి. అంత కండిషన్గా తింటివే, కండిషన్గా బతకద్దు, కండిషన్గా పుడితివే, కండిషన్గా పెరగద్దు, కండిషన్గా సృష్టి రచించింది, కండిషన్గా వ్యక్తం చేసుకుంటున్నావే, గుర్తించద్దు. కండిషన్ అంటే కుదించినట్టుగా, ఇంత అని నిర్దేశించి చెప్పినట్టుగా. తల్లి గర్భంలో రావటానికి 9.5 నెలలు పూర్తిగా అక్కడ ఆ ఇల్లు తనదే, అద్దెగిద్దె ఇచ్చేది ఏం లేదు. సరేపున్నా అట్లా చూస్తారే, అద్దె ఉన్నట్టు నువ్వు ఈ తర్వాత ఎవరు వస్తున్నారు అనుకున్నావు? వంశోద్ధారకుడు. అంత కండిషన్గా పుట్టి, అంత అవస్థపడి, అందరినీ అవస్థపెట్టి, తాను అవస్థపడి పుట్టి, ఈ మరి ప్రతి చిన్న విషయం కూడా ఆది మధ్యాంతములు. అర్థమైందా? ఆది మధ్యాంతములు అంటే పుట్టుక, మధ్య, తర్వాత గిట్టుక. ప్రతి చిన్న విషయంలో దర్శనం చేస్తూ చివరికి ఓవరాల్గా అట్లా ఓవరాల్ అన్నిటి మీద లెక్క వేసుకుంటే కూడా మళ్ళీ పుట్టుగా, మధ్య జీవితకాలము, తర్వాత గిట్టుగా. ఇది ఎవడన్నా నవ్వుతాడు, ఒక్క నోటితో కాదు, నవరంధ్రాలతో నవ్వుతాడు వాడు. జీవితం అంటే గిట్టుకుపోతుందంటే ఏమన్నా అర్థం ఉందా? జీవించుట మరణానికి పోతుందంటే అసలు ఆ వాక్యం ఎట్లా చెప్పావు నువ్వు? ఏం జీవితం అది? జీవించుట అంటే జీవించుట. అర్థం అవుతుందా లేదా? ఏం భాష నీది? నీది వేద భాష కాదు. వేదం అంటే చెప్పడం లే.
యజ్ఞాః పంచ, యజ్ఞములు 5. ఈయన దాన్ని రాశాడు. అగ్నిహోత్ర, దర్శ పూర్ణమాస, చాతుర్మాస్య, పశు, సోమయజ్ఞాలు. వడ్డించారు, నడుచుకున్నారు, తినేశాడు. లోపల తిన్న తర్వాత ఏమైంది? వాళ్ళు అంత ఖర్చు అవస్థపడి, అర్థమవుతుందా లేదా, నలుచుకోవటానికి అప్పడాలు ఒడియాలతో సహా పెట్టారు. వాళ్ళు అన్నీ ఏం చేశాడు? భూస్వాహ భూస్వాహ భూర్భో స్వాహ. ఒక ఆయన అంటుండేవాడు, అమ్మ వెయ్యకమ్మా, విస్తరి మీద వేస్తే ఇక ఉండవమ్మా అంటుండేవాడు. విస్తరి మీద వేస్తే ఇక వెయ్యకమ్మా అంటుండేవాడు. అంతగా ఇప్పుడు పైగా ఏమంటాడు? ఇది యజ్ఞం అంటాడు. పోనీ యజ్ఞంగా తింటాడా అంటే అది తినడు. ఇంకో విషయం కూడా మనం ఆలోచించవలసింది ఎట్లా ఉంటుందంటే, ఇంత ఖర్చు పెట్టి తింటాడు కానీ తన పూజ దగ్గరికి వచ్చేటప్పటికి అగరబత్తులు వెలిగించాలంటే ఎన్ని వెలిగించాలి? గుత్తగా అన్ని పెట్టేస్తే అంతెందుకు? అన్ని వేస్తే ఆ విగ్రహానికి పోదు అంటాడే కానీ తను ఖర్చు అయిపోతుందని ఏడుస్తాడు. అవునా? అటువంటి ఇటువంటి పెడితే సరిపోదు. తినడానికి ఇంత తింటాడు బాగా, రుసులు అడిగి కోరి మరీ తింటాడు. యజ్ఞం ఏది? దేవపూజ సంగతికరణ దానం ఏది? యజ్ఞం అంటే దేవపూజ సంగతికరణ దానం. దేవపూజ ఏది? దేవపూజ అంటే క్రీడ విచికిష, వాటిని పూజించాలి. నీ క్రీడను నువ్వు పూజిస్తే దేవపూజ. నీ ప్రవర్తనని నువ్వు పూజించు, గౌరవించు. ఏం చేస్తున్నావో, దానివల్ల ఏమవుతానో, ఏం సాధించగలుగుతానో చూసుకుంటూ ఇప్పుడు ప్రవర్తించావో అది అప్పుడు దేవపూజ అవుతుంది. వింటున్నారా లేదా? వింటున్నారా? దేవపూజ అన్నాడు. ఏది అక్కడ? దేవ లేదు, పూజ లేదు. దేవుళ్ళు ఎక్కడున్నారు? అష్టదిక్పాలకులు ఎవడో పిలుచుకొస్తాడు, అక్కడ ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు అంటే అప్పు యజ్ఞం చేసేవాడు ఏమన్నా దేవుడు ఎక్కడున్నాడు చెప్పమంటే చెప్తాడా? చెప్తే అర్థమవుతుంది అసలు వాడికి? ఈ చాటి చూపించి చెప్తే అర్థమవుతుంది వాడికి? ప్యాంట్ వేసుకుని చొక్కా ఇప్పదీసి యజ్ఞం చేసేవాడికి ఏమర్థం అవుతుంది? ఇంట్లోనేమో మాంసం తిని వచ్చాడు, లేకపోతే ఇంకా మద్యం మాంసం తింటే మద్యం తాగితే దానికి రెండింటికి బాగుంటుంది. టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగదు, అట్లా చేసేవాడికి వాడు యజ్ఞం చేస్తానంటే ఏం చెప్పాలి? యజ్ఞం కూడా నవ్విపోతుంది. అట్లా ఏదో చేస్తున్నాడు, ఏదో వాడు చావు అన్నట్టు వెళ్తే వాడు పూజ చేస్తున్నాడట. చేయని వాడు ఏం చేస్తాం? గట్టిగా వాడు ఆ పేరు చెప్తే మనం ఏం చేయాలి? అప్పుడు నోరు మూసుకొని వచ్చేసేయాలి. పూజ చేస్తున్నాడు, చేయని నేను పూజ చేయి. కనుక అంటున్నాడు పంచయజ్ఞా. మనకెట్లా ఉంటుంది తెలిసిన? అబ్బా పెద్ద యజ్ఞం అయింది. ఏమైంది? పెద్ద యజ్ఞం అయింది, గగనం అయింది. మొత్తానికి గోయబడి పని చేశాడో, పూర్తి చేశాడో, ఏదో చేసుకొచ్చాడో,
దాన్ని గిల్లటం దీనికి ఇక్కడ వినకుండా అది అడిపోతుంది మళ్ళా. వెనకటికి ఒక మాతాజీ ఒక ఆవిడ ఉండేవాడు. మాకెవరు చెప్పారంటే ఆళ్ళగడ్డలో వాడు చెప్పేవారు, శ్రవణానికి వచ్చేవాడు. ఆవిడ్ని పిలుచు రావటానికి వీళ్ళు ఎవరో వెళ్ళి పిలుచు రావాలి, కథ రాదు. ఆలస్యంగా వస్తే మీకు శ్రద్ధ లేదు, నేనేం చెప్పాలి మీకు అంటుంది. ఆవిడ పూర్వాశ్రమంలో లాయరు, ఏం చెప్పక్కర్లే. ఆ తర్వాత శ్రవణం చేసేటప్పుడు ఊరికినప్పుడు పొరపాటున ఇట్లా మెటీరియల్ విరిచాడు. ఆగిపోతావు, మెటీరియల్ విరిస్తావు ఎందుకు వినకుండా? అంటున్నారా? అంత కట్టుదిట్టంగా ఉండేది ఆవిడ. సరే, అంత కట్టుదిట్టంగా ఆమె చెప్పినప్పటికీ కూడా అంత కట్టుదిట్టంగా ఆవిడ ఉందని వాళ్ళు చెప్పుకున్నారే కానీ మేము అట్లా ఆచరించామని అట్లా ఉండగలిగామని మాత్రం లేదు. ఆమె వాయ, ఆవిడ కట్టుదిట్టపోయింది, ఆవిడతో పాటు పోయింది, మనకేం మిగిలింది? పంచ ఎట్లా, వేదం మనకు ఎట్లా వస్తుంది? అవుదా? మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళు 13 శ్లోకాలు చెప్పారు. ఈ 13 శ్లోకాల్లో ఒక్క వేదవాక్యం కూడా రాలే. వేదం ఏం వ్యక్తం చేస్తుందో అది వచ్చి. అర్థం అవుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే క్షీరే సర్పిరి వాకిలే అని. వాకిలే పెడిదండి. క్షీరే సర్పిరి వాకిలే అంటే వాకిలే చదువుతారు. చదవడం కూడా అట్లా. క్షీరం నందు సర్పి ఇవ అఖిలే సర్పి ఇవ. పాలల్లో వెన్న మనకు కనిపించట్లే కానీ ఉంది. అర్థమవుతుందా? వేదంలో ఏముందో అది కనిపించట్లేదు, అది ఉంది, కనిపించడం లేదు కనుక మనం వెళ్ళాలి. భారతంలో ఏముందో అది ఉంది, మనకు కనిపించట్లేదు. పాలు వచ్చేప్పటికి ఏం తెలిసింది మనకు? అవన్నీ కింద అది కూడా వాళ్ళు తీసి పెడతారు, మనకు కావాలంటే వెనక కొనుక్కొచ్చుకుంటాము. ఈ తంటాన్ని ఎక్కడ పడతాం కనుక పాలవాడి ఇక్కడ రాలే, ఏం తొందర ఏమండి, కాఫీ కావాలి. రాత్రి కాసిన పాలు తీసి పెడదాం అనుకున్నది. ఇప్పుడు ఇట్టని చెప్తావు, నువ్వు ఇట్టని చెప్తావు. ఇప్పుడు బుద్ధిమంతురాలాగా చెబుతాడు, చేయడు. పొద్దున్నే కాస్త కాఫీ ఇస్తే పదంతా చకచక వెళ్ళిపోతుంది. చకచక అవుతుంది. కాలకృత్యాలు తొందరగా తీరుతాయి, అన్నీ అవుతాయి. అక్కడే బ్రేక్ వేస్తావు నువ్వు. ఏమో స్నానం చేసి ఇద్దాం కదా అంటుంది. నేను స్నానం చేయనుగా, నాకేమిట, నువ్వు చెప్పితే ఏం కనుక, నువ్వు మొగుడు కదా, అందుకని ఎట్టాగైనా నీ స్నానం చేసి మడిగా ఇద్దాం. నేను మడిగా చేసిన కాఫీని నువ్వు మైలగా చేసి తీసుకుంటే అప్పుడు నీవు మళ్ళీ వచ్చే జన్మలో నీకు మొగుడుగా లేకుండా పుట్టకుండా. అర్థమవుతుందా? అంటే ఒక అనుష్ఠానాన్ని పాడు చేసి అని ఈ విధంగా లోకంలో ఎట్టెట్టగో కల్పించుకుంటాడు. దేవపూజ ఇది. దేవపూజ అంటే ఏంటి? విషయాలుగా మాట్లాడుతున్నాం, ప్రవర్తన రూపంలో చాలా తేడా ఉందండి. కర్మ వేరు, ప్రవర్తన వేరు. కర్మస్వరూపాన్ని తనతో పోల్చుకున్నప్పుడు చెప్పుకున్న మాట అది ఎట్లా ఉంటుందో, బయట క్రియారూపంలోనూ చేష్ట రూపంలో తేడా ఎట్లా చెప్పుకున్నాం. ఏదైనా సరే అన్ని ప్రవర్తన. ఈ మాట కూడా మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఎవరు
పాణిని గారు ఏం చేశాడు, అన్ని గతవు 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 గతవు, అన్ని గతువులే. గతుల గంతుల, గతులంటే గంతు గొయ్యులు, అన్ని గొయ్యుల, ఏమి కాదు, అన్ని ప్రవర్తనలే. ఆ వాక్యంలో ఉంది గొప్పతనం. నువ్వు ఎక్కిళ్ళు వచ్చి అన్న అది కూడా ప్రవర్తనే. ఏం ప్రవర్తన? ఉనికి ప్రవర్తన, ఉనికిని దర్శించవలసినటువంటి ప్రవర్తన. తుమ్మినా ఉనికిని దర్శించవలసినటువంటి ప్రవర్తన, దగ్గినా ఉనికిని ప్రవర్తన, నిద్రపోయినా లేచినా, కలగన్నా, తిన్నా, ఎక్కువ తిని వాంతి చేసుకున్నా, వింటున్నారా లేదా? హాస్యం ఏం కాదు. ఇది చెప్తే హాస్యంగా చూస్తుంది, కానీ నిద్రపోయినటువంటి అనుభవం అనే పదం ఎవరికి? తనకే. తుమ్మిన అనుభవం తనకే, దగ్గితే తనకేనా? ఒట్టి అనుభవం అంటే ఏమొచ్చింది? ఏం గుర్తించావు? అది ప్రవర్తన అంటే తన ఉనికిని ప్రవర్తింపచేస్తున్నాడని గుర్తింపుకొచ్చు. తన ఉనికిని ప్రవర్తింపచేస్తున్నాడని తన దగ్గరే, అట్ ది సోర్స్ అంటే మూలం దగ్గర, ఇక్కడే ఆలోచించి మనం ఎట్లా మాట్లాడు. తుమ్మా అంటే ఎక్కడ చూస్తున్నాడు? తుమ్ము దగ్గర చూస్తున్నాడు. తుమ్ము దాకా వచ్చేదాకా నీ లెక్క దిగి తీయలే. ఏమిటో ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి తుమ్ములు మొదలైనవి అంటాడు. ఏమిటి ఆ భాష ఎట్లా ఉంటుందంటే అంటిముట్టన గ్రహణం లాగా ఉంటాడు. తన మీద ఏమి తప్పు రాకుండా ఎట్లా కాపాడుకోవాలో బాగా శిక్షణ పొందించినట్టుగా వస్తాడు. ఇప్పుడు తుమ్ము వచ్చింది అనుకోండి. ఇప్పుడు తుమ్ము అంటే ముక్కు ప్రవర్తన, దేహ ప్రవర్తనయా, లేకపోతే దానిలో అనాటమీ ప్రవర్తనయా, ఫిజియాలజీ ప్రవర్తనయా, ఇంకా లేకపోతే జీవుని యొక్క ప్రవర్తనయా, దేవుడి యొక్క ప్రవర్తనయా, ప్రవర్తనయా, లేక ఆత్మ యొక్క ప్రవర్తనయా, ఉనికి యొక్క ప్రవర్తనయా? ఇప్పుడు చెప్పండి, తుమ్మే ఉంటుంది. ఏం చెప్పు, ఎక్కడ చెప్పినా కరెక్టే అన్నాడు. ఎక్కడ చెప్పినా కరెక్ట్ అంటే అక్కడ వరకు అక్కడదే కరెక్ట్. అదే ఏమైనా సరే ఎక్కడ చెప్పినా అదేదో తనకే వర్తిస్తున్నది. ఆ మాట తెలుసుకొని తను ఏ దశలో ఉన్నా చెప్పుకున్నా తనకే వర్తిస్తోంది కనుక ఇదంతా ఎట్లా ఆలోచన చేస్తుంటే అతనులారా, తుమ్ము చేత చితకబడ్డాడు, తను వదిలిపెట్టలే. తుమ్ము అంటే అర్థం చేసుకుని దాని ఎందుకు కష్టమో దర్శనం చేయకుండా తుమ్మల ఉంటున్నారా. అప్పుడప్పుడు ఏం చేస్తుంది? అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉంటుంది. ఎందుకు? అర్థమైందా? తుమ్ము అంటే ఏమిటి అర్థమైందా నీకు? ఏమర్థమైంది? డాక్టర్ దగ్గరికి పోతే ఏదో మందు ఇస్తే నోట వేసుకుంటా అని తుమ్ము అంటే అట్లాగే అర్థం చేసుకున్నాడు. కానీ తుమ్ము అంటే నీకు స్వరూపం కాదు, నీ స్వరూపాన్ని నుంచి అది నిన్ను చెదరగొట్టింది, అర్థమైందా అని మాటికి వస్తుంటుంది. అది మనం ఏం చేస్తామంటే ఏదో వాతావరణం మారుతున్నప్పుడు ఇటువంటివి వస్తూ ఉంటాయి. సిద్ధాంతం చెప్పేశాడు, దాంతో పోయింది. వేదం కాసేమైంది? వేదము తన స్వరూపం యొక్క విచారణ, చర్చ ఏది లేకుండా అటుపాయ. అప్పుడు అవసరం వాడు కూడా అవును వాతావరణం మారుతూ అని అనుకున్నాడే కానీ తనకు ఏం గ్రహింపు వస్తుంది దానివల్ల, తను ఏం గ్రహించడానికి వచ్చాడు అనే మాట తెలియట్లే. తుమ్ము వచ్చి గుణపాఠాలు చెప్పింది, దగ్గు వచ్చి గుణపాఠాలు చెప్పింది. ఇంకా ఏమొస్తుంది తెలిసిన మీకు? పెదవుల మీద పొక్కులు వస్తాయి తెలుసా? చూస్తారే, వస్తే
ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు, బల్లి ఉచ్చబోసుకుంటారు. బల్లి ఉచ్చబోసిందంటే చీ 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 అంటాడు. పోయి డోర్ కడుక్కురా ముందు. అయితే వేడి చేసింది. సరే, అక్కడ అది ఏదో పరిష్కారం అయినట్టు కానీ ఆ వేడి చేసింది. వేడి చేస్తే వచ్చిందిలే అంటే సరిపోయిందా? ఆ వేడి లోపల వీడిని చెత్త కొడుతుందా లేదా? వేడి చేస్తే వచ్చిందంటే ఒక అలోపతి డాక్టరే ఉంటాడు, వేడి చేయడం ఏంటి, వేడి దేహంలో ఎప్పుడు వేడి ఉంటుంది అంటాడు. ఇంత ఆవకాయలు వేసి బాగా తినండి, మరేం పర్వాలే, వేడిగా వేడి ఎప్పుడు లోపంలో ఉంటుంది అంటారు. అది దానివల్ల జ్వరం వచ్చింది, ఇదంతా వచ్చినప్పటికీ కూడా టెంపరేచర్ ఇచ్చే టెంపరేచర్ బాగానే ఉందిలే, మరేం కాదు, తినచ్చు, నీకు ఎన్ని రోగాలు వస్తే అంత మంచిది. మా దగ్గర మాటికి వస్తుంటారు. డాక్టర్ ఎప్పుడైనా రోగాలు రావద్దంటాడా? రోగాన్ని చికిత్స చేసి తీసేస్తాడా? రోగాలు రావటాన్ని ప్రమోట్ చేస్తాడా? ఇన్ని మాటలు మాట్లాడతావు, అన్ని వచ్చి మనకు చెప్తున్నప్పుడు ఎన్ని మాటలు జ్వరం వచ్చింది, ఎన్ని మాటలు నిద్ర వస్తుంది పనిచేస్తుంటే, అన్నం తింటుంటే కూడా నిద్ర వస్తుంది కాదు? అన్నం తింటున్నావు కానీ ఇంక నిద్ర వస్తుందంటేను అంతే. అన్నం తింటుంటే నిద్ర వస్తుంది, ఊళ్ళో కూర్చుంటే నిద్ర వస్తుంది, సినిమా చూస్తే నిద్ర వస్తుందా? చాలు. అది ఎవరో ఉంటారు వాళ్ళ పాతకాల మనుషులు, వాళ్ళకి వస్తుంది సినిమా చూస్తే నిద్ర. అవునా? మరి ఆధునిక కాలం మనుషులు ఉంటారు, ప్రవచనం చెప్తుంటే నిద్ర వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఆధునిక కాలం, వాళ్ళేమో పురాతన కాలం వాళ్ళు. కనుక ఇట్లా అంటే అన్నీ పలకరించిపోతూనే ఉన్నాయి. దేవపూజ, దేవశబ్దానికి అని చెప్పున ప్రవర్తనకి పూజ ఏం చేసావు? ఇప్పుడు అన్ని వచ్చి పలకరించిపోతే ఆ ప్రవర్తన అన్నింటినీ ఏం పూజ చేశావు? నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నారు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అయిపోయింది. ఎన్నో అధ్యాయం నాకు తెలుసు కూడా అంటాడు. ఎన్నో అధ్యాయం? 30వ అధ్యాయమా? 9వ అధ్యాయమా? అట్లాగా కాదు, 10వ అధ్యాయము కాదు, అట్లా చెప్పాల్సింది. అదెంత జరిగింది జ్ఞాపకం ఉండదు. సర్వగతం బ్రహ్మ, ఎదుగుట అనేటటువంటి సర్వగతం. తుమ్ము ఎందుకు వచ్చింది? నిన్ను ఎదిగించడానికి వచ్చింది. దగ్గు ఎదిగించడానికి వచ్చింది. అర్థమవుతుందా? జ్వరం ఎందుకు వచ్చింది? ఎదుగటానికి. చావు ఎందుకు వచ్చింది? ఎదిగించడానికి వచ్చింది. ఇంక ఏది ఎదిగించడానికి రాదు, అన్నీ ఎదిగించడానికి వస్తుంది. మూడు ముట్టికాయ ముట్టాడు అనుకోండి, ఎదిగించడానికి. ఆవిడ ఈసలింపుగా మాట్లాడింది అనుకోండి, ఎందుకు మాట్లాడింది? ఎదిగించడానికి మాట్లాడింది, అంతే. మళ్ళీ వద్దని ఎట్లా ఎదుగుతాడు? వద్దంటాడు. వద్దనైతే అంటాడు కానీ ఎదుగుతాడు దాడు. పిల్లలు ఇప్పిస్తే ఎట్లుంటుందండి? ఎప్పుడు వాళ్ళతో గోల గోల గోల. అంత గోల పడినట్టు బాగానే ఉంటుంది కానీ నా కొడుకు కాదనుకోడు. పోరా, నువ్వు నా కొడుకు కాదని అనుకుంటాడు అంటాడు. ఇది ఒక్కసారి అనుకున్నా అంటాడు. అనుకోడు.
ఆ భావనే రాదు, అది నాది కాదు. యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఎన్ని చేసినప్పుడు కూడా అది నాది కాదు, బయట ప్రవర్తన ఏది నీది కాదని మాట తెలియదు నీవు. చివరికి చావు కూడా నీది కాదు. వింటున్నారా లేదా? పుట్టడం నీది కాదు, చావు కూడా నీది కాదు. బతకడంలో చెప్పనే అక్కర్లేదు. ఏది నీది కాదు, దేహమే నీది కాదు. దేహం నీది కాదంటే ఏం చేస్తాడు? అది రేపు కాష్టాన్ని కాల్చేటప్పుడు అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పేసి పోతాడు. దానికి కూడా కోరిక. కోరికలు కోరితే తీర్చేవాళ్ళు ఉంటే కోరచ్చు, తీర్చేవాళ్ళు లేకపోతే ఏం చేస్తాడు? తీర్చేవాళ్ళు లేకపోతే ఏం చేస్తాడు? అట్లా చెప్పకూడదు. అట్లా మరీ పుల్ల వచ్చినట్టుగా నోరు మూసి కూర్చుంటాడంటే ఎట్లా ఉంటుంది? అట్లా కాదు. ఆవుల్లో చేసిన పనే చేస్తాడు. ఆవుల్లో ఏం చేశాడంటే అప్పుడు నోరు మూసి కూర్చున్నాడు. ఆవుల్లో నోరు మూసి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అదే చేయాలి, అంతే. కనుక పంచయజ్ఞా, యజ్ఞములు కూడా ఇటువంటివి తను తాను వ్యక్తం చేసేటటువంటి. నువ్వు ఎట్టన్నా తిరుగు, ఇప్పుడు నువ్వు ఎట్ట తిరుగుతున్నావు, ఎట్ట తిరిగినప్పటికి కూడా కొంచెమన్నా ఏదైనా కృతజ్ఞత ఉండద్దు. ఇన్ని పనికిరాని జన్మలు ఎత్తితివే, అన్ని పనికిరాని జన్మలు ఎత్తినా కూడా నిన్ను మానవ జన్మ తీసుకొచ్చి కూర్చోపెట్టినటువంటిది ఏమనుకున్నావు? ఆ ప్రవర్తన ఏమనుకున్నావు? ఆ వెనక ఆ ప్రవర్తన ఉంది. ఇంకే ఉందిగా అన్నాడు. ఇంకే ఉందిగా, నేను ఎట చేసినా వెనకాల ప్రవర్తన ఉందిగా. అట్టగా నన్ను గబక్కని తీసుకెళ్ళి చూస్తున్న గుర్రం తీసుకెళ్ళి ఏం చేస్తుంది? స్వర్గంలో పడేస్తుంది. ఏదో చూసుకోయిగా, నేను స్వర్గభోగా అనుభవిస్తా అంటాడు. దుంపది ఎటు చెప్పినా కట్టనుడికి స్వర్గంలో పడేస్తుంది అట్లా వీడిని. అర్థమవుతుందా? స్వర్గంలో పడేస్తే ఏం చేస్తాడు? క్షిణ్య పుణ్య మర్త్యలోకం విశుద్ధి అయిపోయి అక్కడ శాశ్వతంగా ఉంటావా? ఉండవు. ఎక్కడే శాశ్వతంగా ఉండవు. అర్థమైందా? ఏడంతస్తుల మేడ కట్టుకున్నా కూడా శాశ్వతంగా ఉండవు. దస్తావేజ్ నీ పేరు మీద ఉంటుంది. ఉంటున్నారా లేదా? దస్తావేజ్ నీ పేరు మీద ఉంటుంది, నువ్వు మాత్రం శాశ్వతంగా ఉండవు. నువ్వు పోయిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని వాళ్ళు మార్చుకుంటారు. దానిలో పరంపరగా వస్తుంది, కాగితం మీద పరంపరగా వస్తుంది. వీళ్ళు మాత్రం అందరు విడిచిపెట్టిపోయేవాళ్ళే. కాగితం మీద మాత్రం ఎట్టుంటారు? పరంపరగా ఉంటారు. అర్థం కావట్లేదు. అస్తవ్యస్తం. పుట్టుక అస్తవ్యస్తమే, పెరుగుట అస్తవ్యస్తమే, పోవుట కూడా అస్తవ్యస్తమే. అస్తవ్యస్తమైనటువంటి ఈ జీవితంలో ఏదో బావుకు తినాలనుకుంటున్నావు నువ్వు. అసలు నిన్ను ఏమనాలి అంటుంది వేదం. నువ్వన్నీ వేదం అంటున్నావు. పైగా చేయలే పంచయజ్ఞ దేవ పూజారి ఇంత లక్షణంగా ఉంది. సంగతికరణం ఏది? సంగతిం కరోతి ఇది సంగతికరణం. దేవపూజ అంటేనేమో ప్రవర్తన, దేవశబ్దానికి ప్రవర్తన, ప్రవర్తన ప్రాప్తి, క్రీడా జిగీష ఇవన్నీ. అవునా? దాన్ని పూజించు, గౌరవించు. ఎట్లా గౌరవించాలి? లెట్ ఇట్ నాట్ గో ఇన్ టు జూదం. అది జూదంలోకి వెళ్ళకుండా, నీ ప్రవర్తన జూదంలోకి వెళ్ళద్దు. అంటున్నారా లేదా? ప్రవర్తన జూదానికి వెళ్ళొద్దు. నీ ప్రవర్తన నిన్ను చేర్చేటట్టుగా, నిన్ను గుర్తింపచేసి చేర్చేటట్టుగా అట్లాగే జరుగుతోంది. తుమ్ము వచ్చినా నీకు అదే చేస్తోంది, అదే ఆశీర్వాదం ఇస్తోంది. తుమ్ముతో అవస్థపడతాడు కానీ ఇది అర్థం కాదు.
భారస్య వేత్త నతు చందనస్య. గాడిద రోజు అది మైలగుడ్డలన్నీ మోసుకుంటూ చేస్తూ అవస్థపడుతుంది. ఆ వాసన అంతా చాలా గొప్పగా ఉంటుంది. దానికి ఎప్పుడన్నా ఒక రోజున కాస్త స్నానం చేద్దామని ఏం చేశాడు, గంధం చెక్కలు వేసాడు. గంధం చెక్కలు మంచి వాసన వస్తాయి కదా, మీకు తెలియదేమో. మీకు తెలియకపోతే ఇప్పుడు నేర్చుకోండి. గంధం అయితే వస్తాయి, మంచి వాసన వస్తాయి. గంధం చెక్కలు వేసి తీసుకుపోతుంటే అది ఇంకా బాగా వాసన రావాలి, ఇంకెక్కువ వేసాడు కూడా. వేసి అది పోతుంది అంతో అనుకుంటూ దాన్ని సంతోషపెడుతున్నాడు అనుకుని, ఏమీ గాడిద ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే, నీ మొహమ్మడ్ మొహమ్మడ్ ఏం చేసావు ఇప్పుడు, లేకపోతే నిన్ను కాదనలేక మోస్తున్నా. ఇదంతా కూడా భారస్య వేత్త, భారత్ తెలుస్తుంది కానీ రతు చందనస్య. గంధం మాత్రం నాకేం తెలిసింది, భారత తెలిసింది. తథైవ శాస్త్రాన్ని బహూన్యతీత్య సారం న జానన్ ఖరవత్ వహేత్ సహ అన్నాడు. సారం తెలియనివాడు ఖరవత్ వహేత్, గాడిదలాగా పోతాడు. పలికిస్తుంటే అర్థం కావటంలా. నీకెదురు ఇచ్చిన వాడు, పలికించిన వాడు ఎవడు నీ చెప్పలే. గురువు దాకా పోవాలన్నా, గురువు చెప్పినా అర్థం కాకపోయా. సాక్షాత్ దేవుడు వచ్చి చెప్పినా ఎట్లా, దేవుడు ఎట్లా వస్తాడు? సాక్షాత్ దేవుడు వచ్చి చెప్పినప్పుడు దేవుడు సాక్షాత్ వస్తాడు. నీ ప్రవర్తన మనకి ఏమనుకుంటాడంటే సాక్షాత్ అంటే ఇట్లా చూస్తుంటాడు. శంకుచక్ర గదాధారి వస్తాడేమో చూస్తాడు. ఎక్కడున్నాడని అట్లా పోనీ చూడాలన్నా, చిత్రభుజ రూపం చూడాలన్నా అర్జునులాగా ఏమైనా తపస్సు చేసి ఉంటే బాగుండు. ఇప్పుడు చేసావు, ఏం చేయలే. కనుక సాక్షాత్తుగా దేవుడు సాక్షాత్తుగా నీ ప్రవర్తనలో నీకు చూపిస్తున్నాడు. ఇంకేం కావాలి? దేవుడు అంటే బాగా అర్థం చేసుకోండి. దేవుడు అంటే ప్రవర్తన, తన ప్రవర్తన క్రమం చూపించాడు. ఇంకా ఆ ప్రవర్తన క్రమంలో మరి భగవాన్ లక్షణంగా తీసుకెళ్ళి కూడా ఏం చూపించారు? దానికి సామర్థ్యం. ఏమనుకున్నా మానవ జన్మ ఎత్తాట, మానవ జన్మ ఎత్తాట. ఏ సామర్థ్యం ఎవరా ఉందా? ఎంత సంపాదించావు? గుత్తొంకాయ తిన్నట్టు అనుకున్నావా జీవితం అంటేను? ఎకచకాలు పక్కపకాలు, వదిలతో మరదలతో ఎకచకాలు పక్కచకాలు పక్కపకాలు. ఏమన్నా అర్థం ఉంది అసలు? పిల్లితో ఎకచకాలు పక్కపకాలు, మీరుకలతో ఎకచకాలు పక్కపకాలు, దోమలతో ఎకచకాలు పక్కపకాలు. నువ్వు ఏం ముట్టుకున్నా అది నీకేం చెప్పాలో చెప్తుంటే అది మాత్రం తప్ప అన్నీ ఒకటే చెప్తున్నాయి. ఇది మనం గుర్తించాలి. సంగతి కరణం చేయమన్నారు. పంచయజ్ఞములు అంటే ఏ సాంగత్యమును చేస్తున్నాయో అవి నువ్వు దేనికోసం వచ్చావో ఆ సాంగత్యములకు వస్తావు. మనం ఏమనుకుంటామంటే ఇక్కడి నుంచి ఇది స్వర్గానికి పోవటము, లేకపోతే ఏదో విందుకు పోతే మనకి ఏం చేయాలో వాడు గౌరవించి బుద్ధిలో అన్ని ఇది బాగా మెక్కబెట్టి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత వెంటనే అడగకుండా కూడా వదిలేసి అట్లా పెట్టాడు. అర్థమవుతుందా? మాకు కూడా ఒకసారి గతి పట్టింది. 1964లో కావాలి. ఇక్కడ ఇది చార్కమానం చూడండి, దీని దగ్గర చార్మినార్ దగ్గర చార్కమాన్. అక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు ఎవరు, అక్కడంతా వ్యాపారస్తులు. ఏం వ్యాపారస్తులు అంతా నగల వ్యాపారస్తులు వాడు, ఎవరో మొత్తానికి వాళ్ళు ఉండేవాడు. ఏదో ఒకసారి మా ఇంటికి రమ్మంటే తీసుకుపోయినాడు, కారు తీసుకుపోయినాడు, తీసుకొచ్చాడు. అప్పటికే ఆయన పెళ్ళి అయిపోయింది. చిన్నవాడు
ఇప్పుడు 1965 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 65 సంవత్సరాలు అయింది. తీసుకెళ్ళాడు. సంక్రాంతి 24 ఐటమ్స్ ఏమిటో దిగుజు పెట్టాడు. అన్నిట్లో ప్రాధాన్యంగా ఏముందంటే దాల్చిన చెక్క. అవునా? వద్దు వద్దు అంటుంటే ఆవిడది వచ్చి కూర్చోబెట్టాడు. మరి అప్పటికి ఆవిడ ఏమిటో మనకు ఏం తెలుసు వరకు పెట్టాడు. బొమ్మలాగా తినేసి మళ్ళీ రాగానే తిన్నట్టుగా ఓడించేశాడు. సంగతికరణ ఏది? యజ్ఞం ఏమన్నా? యజ్ఞం అంటే ఏంటి? ఇట్లా ఒకటి కనిపించేసి దానిలో నిద్రపోతూ తూగుతూ పిచ్చి పిచ్చి అర్థాలు ఏం తెలియకుండా మంత్రం ఉచ్చారణ స్పష్టంగా లేకుండా దానిలో వారేస్తే అది ముగిపోతే ఎవడు చెప్పాడు? పంచ ఇది దేవపూజ, పంచ సంగతికరణం, పంచ దానం. యజ్ఞం చేసేయాలి, దానం చేసేయాలి. ఏం దానం చేయాలి? నా దగ్గర ఏముంది దానం చేయటానికి అంటాడు. అన్ని దాచిపెట్టుకున్నాడు. అన్ని దాచిపెట్టుకున్నాడు కానీ నా దగ్గర ఏముంది దానం చేయటానికి అంటాడు. అన్నీ వదిలించేసి అన్నీ అప్పుడు యజ్ఞం పూర్తయిపోతుంది. అటువంటి యజ్ఞం చేయకుండా అన్ని దాచిపెట్టుకుని ఇంకా యజ్ఞం చేస్తే అప్పుడు యజ్ఞం చేసినప్పుడు ఎవరు దశరథుడు యజ్ఞం చేసినప్పుడు అగ్ని లేచి అట్లా వచ్చి ఏం ఇచ్చాడు? పాయసం ఇచ్చాడు. మనకు కూడా పాయసం ఇస్తాడు. ఎవరు చూసి నువ్వు వండుకోవచ్చుగా, లేకపోతే నీకే కావాలి, నువ్వు వండుకో. ఆయన పాయసం ఎవడ దేనికి? ఇంకా అగ్నిలోంచి వచ్చి ఎవరేం చేశారు? ఏమిటో ఈ కథలు బాగా వింటాడు. నాకు కూడా అవుతుంది అని చూస్తాడు. చచ్చినా కాదు నీకు ఆ కథలు బయట కథ కాదు, అది నీ కథ. అది ఆ మాట మనం తెలియాలి. అవి బయట కథ కాదు, తన కథ. నా కథ ఏమిటి? వాళ్ళంతా ఏమిటో వాడేమో దశరథుడు ఉన్నాడు, వాళ్ళంతా ఆయన వాళ్ళకై సుమిత్ర కైకి వాళ్ళంతా వాళ్ళంతా ఉన్నారు. మరి ఆ యజ్ఞం చేయించడానికి ఏమో ఆయన ఎవరో వచ్చాడు, ఆయన పిలుచుకొచ్చాడు. ఆయన కూడా అల్లుడు అవుతాడట, ఏమిటో అట అన్నీ అట్లాగే ఆయన పిలుచుకొచ్చాడు. మరి వీళ్ళేమో కూర్చుని ఈయన కూర్చుని బుద్ధిగా చేస్తున్నాడు. 60,000 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూర్చున్నాడట. ఎట్లా కూర్చుంటాడబ్బా? 60 సంవత్సరాలు అయితేనే మోకాళ్ళు నొప్పులు ఉంటుంటాడు. 60,000 సంవత్సరాల తర్వాత ఇట్లా ఆలోచిస్తాడు. కానీ ఏది పంచ ఏది? ఆ పంచ లేదు, కనీసం కట్టుకోవడానికైనా పంచ కూడలేదు. ఇప్పుడు చేసి ఎడ్డేది షార్ట్ వేసి కూర్చుని పంచ యజ్ఞం చేస్తారంటే ఎట్లా చేస్తాడు వీడు? ఏదైనా చెప్తా నీకు అట్లా సిగ్గింది లేకపోయా? అసలు అట్లా చేయటానికి సిగ్గాలు లేకపోతే ఏం తెలియదు అసలు. ఓ బొద్దంగానే పట్టుకొని నీకు సిగ్గాలు లేకపోయా? నేను అన్నం తింటే ఎట్ట వస్తావు? ఎలుకొని రావద్దండి, దానికి ఏమో తెలుసా? ఇల్లంతా పులిగిపోతుంది, అంతేనా? అర్థమవుతుందా లేదా? ఇల్లంతా పులిగిపోతుంది. కుక్కని తీసే పులిగిపోతుంది. మార్గుల్లో అక్కడ అన్నీ దాచిపెట్టుంటాయి. అడ్డపంచలతో లోపల రాకూడదు అనుకుంటుంది. అయినా అసలు దాన్ని ఎవరు చూడరు. ఇందులో అయ్యప్ప ఏమంటాడంటే గొడ్డులాగా వస్తాడు లోపలికి. ఆ రాశిని ఏ కనిపించేవాళ్ళే గొడ్డులాగా. దేవుడికి యజ్ఞమేది? ఆయన చెప్పి 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 దేని పనికి రాకుండా పోయింది. ఆ పతంజలి ఎవరు మన పాణిని గారి వ్యాకరణము, ఆయన తాత్పర్యము, వ్యాకరణం చేసిన తాత్పర్యము, ఆ చరిత్ర, ఆ తపస్సు దేని పనికి రాకుండా పోయింది. ఎవరికి పనికి రాకుండా పోయింది.
అంత బాహ్య దృష్టి మనుషులు. అందుకని తీశాడు వేదం అంటే పంచాలి. అర్థమవుతుందా? భారతంలో చూపిస్తున్నారు, ఉంటున్నారా? మహాభారతంలో చూపిస్తున్నాడు వేదం అంటే ఎటువంటి పరిభాష. అది కూడా ఇది పరిభాష. వేదమునకు పరిభాష ఉంది. ఆ పరిభాషను నీవు పరిభాషణంగా చేయి. వేదం ఏం చెప్తుందో దాన్ని ఆచరిస్తే యథోక్తం పర్యవాసతే, ఎట్లా ఉందో నువ్వు అట్లా ఆచరిస్తే అప్పుడు వేదం యొక్క పరిభాషను పరిభాషగా చేస్తే అప్పుడు నీకు అది ఉత్తరం అవుతుంది. అవునా? నీ ప్రవర్తనలో దాని యందు ఇట్లా జరుగుతోంది అని నిదర్శనాత్మకంగా అక్కడ స్పష్టంగా నీకు ఎత్తి చూపించి నీ చేత నువ్వు వద్దన్నా అదే గ్రహింపచేసినట్టుగా జరుగుతున్నప్పటికీ కూడా గుర్తించకపోతే ఎట్లా? ఇప్పుడు మాస్టర్ పాఠం చెప్తున్నాడు అనుకోండి, వాళ్ళు ముద్దు మనిషి ఏమవుతుంది? ఏం అర్థం కాదు, ఏం ఎక్కదు. కానీ ఇది అట్లా లేదే. జీవితం ఎట్లా ఉంది అంటే నువ్వు ఏ ఉనికిని ఆధారంగా చేసుకొచ్చుకున్నావో, నువ్వు చేసే ప్రతి చిన్న చేష్టల్ని కూడా నీకు ఆ ఉనికియే అందేటట్టుగా చేసి నువ్వు ఏది దేనికోసం ప్రవర్తిస్తున్నావో అది నీకు అందకుండా చేసి వదిల బారేసినప్పటికీ కూడా అందలేదంటే ఏం చెప్పాలి? ఏం న్యాయం ఇది? న్యాయం అంటే నీ ప్రాపణి ఏం పొందావు? ये क्या कानून है? ఇదేమి లా ఒక్కింతయు లేదన్నాడు. కొంచెం లేదు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా చూడండి, లోకంలో ఎంత అవస్థపడినా దాన్ని నువ్వు నీ దగ్గర తీసుకోలేవు. జ్ఞాపకం పెట్టుకోవాలన్నా కూడా మర్చిపోతావు. విడిచిపెట్టిపోయిన తర్వాత అన్నీ మళ్ళీ వచ్చేట వస్తావు. ఏమీ తెలియకుండానే వస్తావు. తనకు దేహం పరిచయం కాదు, బయట లోకం పరిచయం కాదు. కనుక ఇప్పుడు ఏం చేస్తాడు? అటువంటి దానిలో ప్రవర్తించి చూసుకోవడానికి వచ్చాడు. తను ప్రవర్తించి చూసుకోవడానికి వచ్చాడు. అట్లా ఎందుకు చేశారంటే బయటదంతా గతం జరిగింది అంతా కూడా తుడిచిపారేసి ఇప్పుడు నిన్ను నీవు సరిగా చేసుకుంటే నీ దృష్టితో నువ్వు చూసుకోవడానికి అవకాశం చేశాడు. అట్లా కాకుండా ఇది ఇట్లా అయ్యే అని అన్నారు అనుకోండి, ఇట్లా అయ్యే అని కనుక సృష్టి చేసింది అనుకోండి, అప్పుడు నువ్వు ప్రవర్తింపజేసి చూసుకోవడం లేదు. యు బికమ్ బయాస్డ్. అర్థమైంది? అట్లా కాకుండా చేశారు. అట్లా అది ఎంత తపస్సు మనకది. అయినా ఏం చేశాడు? ఇప్పుడు జీవితం అంతా దేనికి విడిచిపెట్టాడంటే దేహం అంటే ఏంటో తెలుసుకోవటం, దేహాన్ని భోగించడం అంటే ఏంటో తెలుసుకోవటం, విషయంగా భోగించడం అంటే తెలుసు. బయటంతా కూడా విషయంగా భోగించడం అంటే ఈ తెలుసుకునేటప్పటికీ ఇది అయిపోయా. ఇక దానిలో గొప్పగా చెప్తారు, నేను జీవితం అంతా కూడా ఇంకా తెలుసుకోవటానికే వినియోగం చేస్తాడు. ఇంకా తెలుసుకోవడానికి ఎన్ని చాలా ఉన్నాయి. మరి శంకరాచార్యులు ఏం చెప్తాడు? నరత్వం దేవత్వం నగవన మృగత్వం పశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిరణం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేత హృదయం ఇహ కిం తేన వృష. ఏ జన్మైతే గనక తను తాను తెలుసుకోవడం కోసం అని వచ్చింది. అసలు ఈ ప్రసక్తి ఊసే లేదు మనుషుల్లో. ఆ ఊసు తప్ప ఇంకొకటి లేదు. తను జీవితం అంటూ బతికిన దానిలో అంతకంటే ఇంకో ఊసు లేదు. అది విశేషంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తన జీవితం అంతా తను దేనికోసం వచ్చాడో ఆ ప్రవర్తింప చేయటానికే నిన్ను చేస్తోంది. అంతకంటే ఇంకోటి చేయలేదు, జరగలే. అది కూడా అంతకంటే ఇంకోటి జరగలే. అటువంటి అవకాశం చోట అటువంటి స్థితిలో తాను దాన్ని గ్రహించలేకపోయాడంటే జడులను చేసేది బ్రహ్మ. తన్ను ఎవరు? బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ కాదు, తన ఎదుగుట అనే అంశము తను జడును చేసిందా? దృఢమే జీవం గుణం చెల్లరే. జీవుడు కాదు. జీవుడు అంటే
ప్రవర్తింపచేసి చూసుకోవటంలో జీవించడం కోసం వచ్చాడు. ఇది జీవించడం అవుతుంది. అట్లా కాకుండా బయట దాంతో జీవించడుగా వదిలిపెట్టిపోతున్నాడే, దాన్ని వదిలిపెట్టిపోతున్నాడు. తన పరంగా గుర్తించి జీవించడం అనే దాన్ని ఆ జీవం తీసుకుపోతున్నాడు. ఆ జీవమును చంపాడు, బయట జీవమును చంపాడు, తన జీవం తీసుకుపోతున్నాడు. ఇది ఎట్లా ఉంది అంత అంత ఒట్టి రక్తం, ఖాళీ సంచి. చూద్దా వేదము కోడేకి వస్తుంది ఇట్లాగా. వ్యాస మహర్షికి కృతజ్ఞులమై ఉండాలి. వేదం గురించి ఎంత చక్కగా చెప్పారు చూడండి. పరిభాష, వేదం యొక్క ఒక పరిభాష, మళ్ళీ చెప్పుకున్న వేదం యొక్క పరిభాష, వేదం యొక్క పరిభాష ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. శ్లోకాలు చదవద్దు, మంత్రాలు అనద్దు. మంత్రంలో ప్రతిపదము, మంత్రంలో ప్రతిపదం ఏం చెప్తుందో అట్లాగే నువ్వు చేసే ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా అదొక్కటే చెప్తోంది, ఇంకొకటి చెప్పడంలే. నువ్వు ఏది అందుకొని తరించాలో అదొక్కటే చెప్తోంది ప్రతి ప్రవర్తన. నువ్వు ఏ విషయాత్మకంగా అనుకుంటున్నావో, ఎంత దుష్టంగా అనుకుంటున్నావో ఇదే చూపిస్తోంది. తన 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 అంశము, తను ఏమి గ్రహిస్తున్నాడు, తను ఎట్టమవుతూ పోతున్నాడు అన్న అంశం మాత్రమే చెప్తుంది, ఇంకోటి చెప్పటంలే. తనకు అందిది అది సంగతీకరణం అవుతుంది, నిజమైన యజ్ఞం అవుతుంది, కానీ తనకు యజ్ఞం కావటం లేదు. అది ఎట్లా? దానము అన్నిటినీ వదిలేస్తున్నాడు. దానవుడు చేస్తున్నాడు, దాతని ఎన్నకుండా, తన దాకా రాకుండా. ఏం మోసుకొచ్చావు చెప్పు ఇప్పటికి? 40, 50, 60, 70 ఇన్ని సంవత్సరాలు ఏం మోసుకొచ్చావు? ఏం తీసుకెళ్తావు ఇప్పుడు చెప్పు? బీ కాంక్రీట్. ఇంకో తీసుకుపోతా, నా మూట్లో ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్పు. ఇప్పటికైతే ఏం లేదనుకోండి, వస్తుంది భవిష్యత్తు పునర్ధనం. ఏం మోసపోతావు చెప్పు? మన కళ్ళ ముందర మన వారలెందరో మట్టి పాలైనారు మేలుకో. ఈ పాట నాకు తెలుసు, మన దీనిలో ఉందిగా. అంటాడే కానీ నీకు ఏమర్థమైంది చెప్పు? తత్వ పాటలో ఈ పాట నాకు తెలుసు అంటాడు. కనీసం అప్పుడు ఏమన్నా విన్నాడు, చెప్తున్నప్పుడైనా సందర్భంగానే వింటాడేమో. మనము వారేగిన మార్గమున చదవాల, మనకేల ఈ భ్రాంతి మేలుకో జీవా మేలుకో. నీవు దేనికోసం వచ్చావో నువ్వు గుర్తించట్లేదు, కానీ నీవు ఈ దేహంలో పడి చచ్చేదాకా ఏం కొట్టుకుంటున్నావో ప్రతి చిన్న విషయం నీకు అదే అందిస్తుంది, ఇంకోటి అందించడంలే. అందించలేదు. సృష్టి పొందిన వరాది, సృష్టి నీకు చేస్తున్నటువంటి సహాయం అది, లోపల స్వామి అందిస్తున్నటువంటి సహాయం అది. అంత ప్రత్యక్ష ప్రమాణంలో అటువంటి వేదమునందు కించిన్ మాత్రం కూడా ఒక్క చిన్న ప్రవర్తనలో అందించిందైనా కూడా అందుకోకుండా పోతే ఏమర్థం? ఏమేమి కావాలనుకున్నావు అన్నీ వదిలిపెట్టిపోతున్నాడు. ప్రవర్తింపచేయడానికి తెచ్చుకున్నటువంటి దేహంతో సహా నేర్చుకున్నవన్నీ, పుట్టిన తర్వాత అన్నీ నేర్చుకోవాలనుకున్నాడు, అన్నీ నేర్చుకుంటున్నాడు కానీ నేర్చుకుంటున్న తనను నేర్చుకోలేదే. అన్నీ తనగే ఏం చెప్పించింది? నువ్వు నేర్చుకోలేదని చెప్పేసి లాభం లేదు లేకపోయినాయి వ్యక్తి. కానీ ఏమైంది ఏంటి? బ్రహ్మను కాలేకపోయినా కానీ వృద్ధుడినైనా, జుట్టు వెలిసింది.
అవుతుందా? జుట్టు నేరిసింది, ఇంకా దేహం అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. అంటే అంగం గళితం, ఒళ్ళేమో ముడతలు పడింది. అంగం గళితం ఫలితం ముండం, తలకాయేమో నెరిసింది. దశన విహీనం జాతం తుండం, నోట్లో పళ్ళని ఊడిపోయింది. వృద్ధో యాతి గృహీత్వా దండం. 4వ ఇంకా యమధర్మరాజు నాకు వారెంట్ పంపించలే. ఐ సపోజ్ ఐ విల్ లివ్ ఫర్ అనదర్ అట్లీస్ట్ ఏ డికేడ్. ఇంకొక 10 సంవత్సరాలేరా ఉంటానని. అట్ ది స్టేటస్ కో మెయింటైన్ బిట్వీన్ మీ అండ్ యమధర్మరాజా, I mean, I might live for another 10 years. 10 సెకండ్లకి పుట్టుకట్టాడు. ఏవో ఇది మీది బుగ్గతోట అబ్బాయి బాబు, మళ్ళీవాడు మీది బుగ్గ తోటి సమానంబు ఓటి కుండ తనువు మిలుకో. తాళమే చూశాడు, ఇంకేం అర్థమవుతుంది నీకు? తాళ సరిగ్గా వేయలే, పొలిపిదా పడిపోయింది. అర్థమైందా? అది అర్థం కాదు. మనము వారే గీన ఓటి కుండ తనువు మిలుకో. అయ్యో, కనుక ఈ విధంగా ప్రతి చిన్న చోట తనకు కావాల్సింది అందుతోంది. అది తప్ప మిగతా తీసుకుంటున్న వాడు వీడు యజ్ఞం చేస్తాడా, వీడు వేదం చదువుతాడా? యజ్ఞం ఏం చెప్తుంది? పంచయజ్ఞాలంటే 5 అర్థాలు చెప్పేశారు. అక్కడికి అపాండిత్యం పూర్తి అయిపోయింది. అది మనకు అర్థం కాదు. అగ్నిహోత్రం చేయడం అంటే అర్థం కాదు. దర్శపూర్ణవాహం చేయడం అంటే అర్థం కాదు. అది మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు మనకు అర్థం కాదు. ఇంతకు ఏం చేయాలి అర్థం కాదు. కనుక ఏం చేస్తాం? అర్థం కాకపోతే పుస్తకం ఏం చేస్తాడు? విసిరేసి పడేసి పడిపోతాడు. అట్లాగే దాని అవతల పారేసిపోతాడు. ఎప్పుడన్నా ఏదో కర్మకాలు ఏదైనా చేయాల్సి వస్తే ఏం చేస్తాడు? ఎవరిని పిలుచుకొస్తాడు? వాడు గోల వాడు చేస్తాడు. తన గోలత దానిలో స్వామివారు మంచి జోక్ చెప్తుండేవారు. ఎవరో పూజారి పిలుచుకొస్తే ఏం చేస్తాడు? తద్దినమైనా సరే, పూజ అయినా సరే, యజ్ఞమైనా సరే, యాగమైన ఏమైనా సరే అంతా అయింది. ఉంది కాంట్రాక్ట్. తనది ఎంత ఉంటుందంటే మమ అనుకోండి అంటాడు. మమ అనుకోండి అంటాడు. అనుకున్నంత మాత్రం చేత వీడి అవుతుందా? కాదు కనుక నిర్లక్ష్యం. మమ అనుకోండి అంటాడు. అది ఏమంటున్నాడు అర్థం చేసుకో. ఈయనేం చేస్తాడు? మమ అనుకోండి అంటే నువ్వు అనుకోలేదా, ఇదిగో అనుకో అని పిలుస్తాడుతున్నాడు. అంటాడా? మమ అనుకోండి అంటాడు. ఈయన దిక్కులు చూస్తుంటాడు. ఆయన అనేస్తాడు మమ అంటాడు. చదివిన వాళ్ళని ఆయన అవుతుంది, బలి పూజ ఆయనది అవుతుంది, యజ్ఞం యాగం అన్నీ ఆయనవే, నీకేం కాదు. ఆయన ఎంత అవుతుందంటే ఆయన వాయువు మనోవేగాలతో పరిగెత్తు చేస్తున్నాడు. ఆయన కూడా ఇంతకీ తండ్రికి ఏమంటలే, దేవతలకి ఏమంటలే, యజ్ఞం కాలే. అగ్ని ఏమొచ్చింది? మంత్రం లేదు, గింత్రం లేదు. నువ్వు మంత్రం చేస్తేనే కాలుతుంది, లేకపోతే కాలుదా? నువ్వు వేసేది మంత్రం చెప్పకపోతే కాలుతుంది. వారి ఈ తన అంశమును పోగొట్టుకుంటున్నటువంటి వాడు లేకుండా ప్రవర్తించి బయట ఎంతో ఏదో చేశారు అనుకుంటున్నవాడు కాదు. అందుకనే ఏమన్నారు? పంచయజ్ఞ. వచ్చేవాడు చెప్పుకుందాం. ఓం తత్సత్.